కన్ఫ్యూజ్ అయిపోయి ఉంటుంది. అలాంటప్పుడు మీరు నెక్సామికా కానీ పల్స్ట్రెలా కానీ సల్ఫర్ కానీ వేసిన తర్వాత 2-3 నెలల తర్వాత మళ్ళీ పిక్చర్స్ బయటకు వస్తాయి. అర్లీగా కనుక ఉంటే. బాగా కాంప్లికేటెడ్ అయితే అవి కూడా కష్టం రావడం, కన్ఫ్యూజ్ అయిపోయి ఉంటాయి. ఇంకొకటి నెక్స్ట్ హెడ్ సిమ్టమ్స్ ముఖ్యంగా అగ్రివేటెడ్ ఫ్రమ్ హీట్, అనుబాతులు కూడా ముఖ్యంగా తలబాతులు ఉష్ణోగ్రతచే హెచ్చును. తర్వాత అగ్రివేటెడ్ ఫ్రమ్ రెస్ట్ తీసుకుని లేచేటికి చాలా మిజరబుల్గా ఉంటాయి. నిద్రపోయి లేచేటి తలకాయ బదలైపోతూ ఉంటుంది. నిద్రలో వాళ్ళని పొందలేదు ఇట్లాంటి. అలాగే అగ్రివేటెడ్ ఫ్రమ్ లయింగ్ డౌన్, పడుకుంటే ఎక్కువ అవుతాయి, లేచి కూర్చుంటే తగ్గుతాయి. అగ్రివేటెడ్ ఫ్రమ్ స్లీపింగ్, నిద్రపోతేనే అన్ని బాధలు ఎక్కువ అవుతాయి. అలాగే ఉపశమనములు వీళ్ళకి ఎమ్యూలరేషన్స్, ఆల్ సఫరింగ్స్ ఎస్పెషలీ హెడ్ సింటమ్స్ ఎమ్యూలరేటెడ్ ఫ్రమ్ కోల్డ్, చల్లదనంతో ఉపశమించినట్లుంటాయి బాధలన్నీ, సన్నీళ్ళు, చలిగాలి మొదలైన వాటి. తర్వాత ఎమ్యూలరేటెడ్ ఫ్రమ్ వాకింగ్ ఇన్ ఓపెన్ ఎయిర్, ఆరు బయల చల్లని గాలిలో మెల్లగా నడుస్తూ ఉంటే ఉపశమనంగా ఉంటాయి బాధలు. ఆరు బయట మెల్లగా తిరుగుతూ అంటే పాల్సటిల్ల లక్షణాలుగా దగ్గరగా ఉంటాయి ఇవన్నీ. ఇంకా వీళ్ళకి బాగా కనిపించేది ప్రొఫ్యూజ్ స్వెట్, బాగా విపరీతమైనటువంటి చెమట, అంటే స్వరాలో చెప్పబడిన చెమట కన్నా ఎక్కువ చెమట. వాళ్ళకి నిద్రలోంచి మెలకు వచ్చినప్పుడు స్నానం చేసిన తర్వాత వస్తుంది. వీళ్ళకి అలాగా వస్తూనే ఉంటుంది. ఒంటికి ఏదో తేమగా ఉంటూనే ఉంటుంది, ఒంట్లో ఏదో భాగం సెపరేటిక్ మయాజం కూడా. 3 మయాజముల వరకు కూడా చెమట వాసన వేస్తుంది. చెమట కానీ బ్రెత్ కానీ వాళ్ళ శ్వాస, మౌత్ వాళ్ళ నోరు. ఒక్కొక్కటి ఇంకా అడ్వాన్స్ అయితే వాళ్ళ పక్కన కూర్చుంటే వాళ్ళ బాడీ కూడా స్మెల్లింగ్గా ఉంటుంది. 3 మయాజముల వాళ్ళకి అది ఉంటుంది. ముఖ్యంగా సిఫిలిటిక్ మయాజం వాళ్ళకి నీరు గుళ్ళుతూ ఉన్నటువంటి వాసన, అంటే డీకంపోజ్డ్ మీట్. తర్వాత క్యారీస్ ఇన్ టీత్, దంతములలో కన్నములు పడుట, లూటీలు బ్రద్దలగుట, పళ్ళు బదలవటం, పళ్ళలో కన్నాలు పట్ట, హార్డర్ టిష్యూస్ ఎఫెక్ట్ అవుతాయి. అలాగే డీకే ఇన్ టీత్, పళ్ళు ఇలా చంద్రవంకలే పోతూ ఉంటాయి పైన, లేదా ఇలా పగులు వచ్చి చిట్లి అకంచిపోతూ ఉంటాయి. టిపికల్ సిఫిలిటిక్ మయాజం. మనకి మెర్కురీ పాయిజనింగ్ అయిన వాళ్ళకి ఇలా అవుతాయి, పళ్ళు, చిగుళ్ళు, నోరు. కనుక మెర్కురీ ఈజ్ కింగ్ ఆఫ్ యాంటీ సిఫిలిటిక్స్. సిఫిలిస్ను విపాకమును ప్రతిఘటించగలిగినటువంటి ఔషధములలో ఔషధ రాజము పాదరసం. సల్ఫర్ ఈజ్ ది కింగ్ ఆఫ్ యాంటీసోరిక్స్. సోరా వాళ్ళకి వాడే మందుల్లో సల్ఫర్ ఔషధ రాజము. అలాగే తూజా ఈజ్ ది కింగ్ ఆఫ్ యాంటీ సైకోటిక్స్. సైకోసిస్ వారికి ఔషధ రాజం తూజా. అంటే కిరీటం పెట్టుకున్న రాజులు లాంటివి 3ంటికి. అయితే వీటి 3ంటికి గొప్పతనం ఏంటంటే మిగతా 2ంటిలోనూ కూడా నయం చేయడానికి ఒక చేయి కలుపుతాయి ఈ 3 కూడా. మెయిన్లీ యాంటీసోరిక్ బట్ ఆల్సో యాంటీసిఫిలిటిక్ అండ్ యాంటీసైకోటిక్. తూజా ఈజ్ మెయిన్లీ యాంటీసైకోటిక్. 3 వేసుకుంటే సోరా, సల్ఫర్, కానీ యాంటీసైకోటిక్ యాంటీసిఫిలిటిక్ కూడా మెయిన్గా ఇది. అలాగే సైకోసిస్, తూజా,
మెయిన్లీ యాంటీసైటిక్, కానీ యాంటీసోరిక్, యాంటీసిఫిలిటిక్ కూడా. సిఫిలిస్లో మెర్కరీ మెయిన్లీ యాంటీసిఫిలిటిక్, కానీ యాంటీసైకోటిక్, యాంటీసోరిక్ కూడా. ఇంకా ఉన్నాయి మెయిన్గా అసలు ఇవి ఫస్ట్ వస్తాయి లిస్ట్లో. ఇలాంటివి ఇంకా కొన్ని ఉన్నాయి. గ్లైకోపోడియం, మూడింటికి ప్రమేయం. అంటే ఎక్కడ ఏ మయాదంకి కావాలంటే అక్కడ ఆ మయాదంకి దెబ్బ కొడతాయి ఆ డ్రగ్స్తో సిమిలారిటీ పేషెంట్ కొన్న చోట. కనుక మనం చూసుకోవాల్సిందల్లా ఆ డ్రగ్ సిమ్టమ్స్కి, పేషెంట్ సిమ్టమ్స్కి, మోడాలిటీస్ అండ్ మెంటల్ సిమ్టమ్స్లో సిమిలారిటీ చూసుకోవాలి జాగ్రత్తగా. చూసుకుంటే మిగతా పనులు అవి చేసేస్తాం. ఈ డ్రగ్ ఎంత గొప్పది కదా అని వేస్తే పని చేయాలి. మా ఇంటి పక్కన ఉన్న షౌకర్ గారు లక్షాధికారి అంటే నాకేం లాభం లేదు. ఆయన కొడుకో మనవడో అయితే వాడికి లాభం, కానీ సిమిలారిటీ ఉన్న డ్రగ్ పనిచేస్తుంది, కానీ మోస్ట్ పవర్ఫుల్ డ్రగ్ పనిచేస్తుంది అనుకోరు. అది మోస్ట్ పవర్ఫుల్ అయితే వీడికేం లాభం లేదు పేషెంట్. కనుక డికే ఆఫ్ టీత్, మెర్క్యూరీ ఎలాంటిదో మినరల్స్లో, ప్లాంట్స్లో, ఫైటోలకా అలాంటిది యాంటీసిఫిలిటిక్స్లో. టీత్ అలా డికే అయిపోతూ ఉంటే ఈ డ్రగ్ మీరు వేసి చూస్తే టక్కన అక్కడికి అయిపోతుంది. అందరికీ కాదు, ఈ డ్రగ్ సిమ్టమ్స్ సరిపోదు. డ్రగ్ సిమ్టమ్స్ ఏమిటి? డికే ఆఫ్ టీత్, తర్వాత స్వెల్లింగ్ ఆఫ్ గమ్స్, పళ్ళు అరిగిపోవుట, విరిగిపోవుట, తరిగిపోవుట, చిగుళ్ళు వాచుట, నొప్పి చేయుట, ఊపుట. తర్వాత ఫ్రీక్వెంట్ స్వెల్లింగ్ ఆఫ్ గ్లాండ్స్, తరచుగా గ్రంథులు ఊపుట, నొప్పి చేయుట. గ్లాండ్స్ ఎక్కడ ఉంటాయి? ఇక్కడ కానీ, ఇక్కడ మెడ మీద కానీ, సంకల్లో కానీ, గద్దల్లో, ఇలాంటి ప్రదేశాల్లో ఉంటాయి. ఎలా ఉంటాయి? అనేక సైజుల్లో బాదంకాయల్లాగా ఉంటాయి, పనసగింజల్లాగా ఉంటాయి. ఏమిటవి? సామాన్యంగా శరీరం లోపల పనిచేస్తున్నటువంటి జీవరసములు, ఎండోక్రైన్స్, హార్మోన్స్, లింఫ్ అనేటువంటి టిష్యూ, చాలా వాల్యూబుల్ థింగ్స్. వీటన్నిటికీ కూడా రైల్వే స్టేషను, ఎయిర్పోర్టు, బస్ స్టాండ్ కలిసి దాని దగ్గర కమర్షియల్ కాంప్లెక్స్ ఉండే ఎలాంటివో ఒక్కొక్క గ్లాండ్ శరీరంలో ఉన్న ఆహార ప్రసారాలకు ఎలాంటివి. మోస్ట్ ఇంపార్టెంట్ సెంటర్స్ ఆఫ్ కమ్యూనికేషన్ అండ్ ట్రాన్స్పోర్టేషన్. కనుక అక్కడ ఎంత డిస్టర్బెన్స్ వస్తే గ్లాండ్ వస్తుందో మనం ఆలోచించాలి. ఇట్లాంటి వాటిలలో మెర్క్యూరీని, ఫైటోలకా చక్కని అప్పుడు ఆపేస్తాయి అక్కడ ఉన్న శత్రువుల్ని. ఇంకా ఫైటోలకాల లక్షణాలు ఏంటి? ఫ్రీక్వెంట్ రికరింగ్ ఆఫ్ మంప్స్, అంటే గౌరవబిడలు. గ్లాండ్సే సీజనల్గా ఉబ్బితే గౌరవబిడలు ఇంతలా అవుతాయి. ఇలా గొంతుల కొమ్మటు బ్లాక్ చేసేస్తాయి, జ్వరం వస్తుంది. సోర్మో అంటే నోరు పూత. తర్వాత చిల్స్, చలిచలిగా ఉండటం. జాయింట్స్ స్టిఫ్, ఎక్కడిక్కడ జాయింట్లు బిగుతైపోతాయి. అంటే కొన్నాళ్ళు అయితే ఇలా చేస్తే కొంత దూరం వచ్చి అక్కడ ఆగుతుంది, ఇలా రాదు. తర్వాత చెయ్యి ఇలా చేస్తే కొంత దూరం వచ్చి అలా ఆగిపోతుంది, కొన్నాళ్ళకి అక్కడే ఆగుతుంది. ఇవి ఫైటోలకాకి, మెర్క్సాల్కి. ఫైటోలకా ముఖ్యంగా ఎక్కువ సిమ్టమ్స్. వీటిలలో పళ్ళు ఇలా అయిపోతున్నాయి, మంప్స్ ఇలా ఉన్నాయి, ఆర్థరైటిస్ వచ్చింది, వీటన్నిటితో కూడినటువంటి. ఫైటోలకా 6 వేయండి. గోదబిళ్ళల్లో ఫైటోలకా 30 వేస్తే ఏం పని చేయదు, కొద్దిగా పనిచేస్తుంది. 200 వేస్తే డాక్టర్ గారికి గోదలను పెడతాయి, అంతకంటే ఏం లాభం లేదు. 6 వేయండి. బాగా ఉధృతంగా గొంతు బ్లాక్ అయిపోతుంది, భయం వేస్తుంది, ఏమన్నా అవుతాడు పేషెంట్ అని అనుమానం వచ్చిన స్టేజ్లో మీ దగ్గరికి తీసుకొస్తే గివ్ 3 doses ఇన్ ది డే. మర్నాడు మార్నింగ్కి నార్మల్గా. తర్వాత వీడికి సిఫిలిటిక్ వాళ్ళకి
ఇవన్నీ ఉంటాయి ఇప్పుడు చెప్పినవన్నీ. ఇంకా సార్ సిబిలిటీ కాదు, నాన్ సిబిలిటీ మన సంబంధం లేదు. మేబీ ఈవెన్ దెన్ ఇఫ్ ఇట్ ఈస్ సిమిలర్ టు ఫైటలక్క అంటే ఇప్పుడు సిబిలిటిక్ మయాదం అవునా కాదా అని మన ప్రసక్తి ఏం కాదు. ది ఫ్యాక్ట్ ఈస్ దట్ ఫైటలక్క ఈస్ సిమిలర్ టు సిబిలిటిక్ మయాదం. అది టెన్త్ బాగా మనకు క్లియర్ చేశారు. అంటే ఏ మయాదానికి సంబంధించిన ప్రకైనా సరే మయాదం దృష్టిలో పెట్టుకుని మనం వేయనక్కర్లేదు, అండర్స్టాండింగ్ కోసమే మయాదం అని చెప్తారు. ఓన్లీ థింగ్ వీ హ్యావ్ టు లుక్ ఈస్ ది సిమిలారిటీ ఆఫ్ దిస్ పేషెంట్ విత్ ది డ్రగ్. ఎవరు కొన్ని ఇవ్వకూడదు. ఉదాహరణ కొబ్బరి పెట్టారనుకోండి ఎక్కువైపోతాయి, అలాగే అరటికోళ్ళు ముట్టినీళ్ళు పెట్టారనుకోండి ఎక్కువైపోతాయి, కొన్ని ఇవ్వకూడదు. అలాగే ఐస్ క్రీమ్ ఏమో అడిగాడు అనుకో పెట్టేస్తే గొంతు మీద పెట్టిపోతారు. ఐస్ కూల్ డ్రింక్ ఏమన్నాడు అనుకో ఇవ్వకూడదు, నోరు మీద చెప్పాలి. అంటే సామాన్యంగా ఇది కూడా ఒక రకమైన అమ్మవారు అంటారు చూడండి, పెద్దమ్మవారు చిన్నమ్మవారు, వాటి తోడుకోవడంలో ఇవి కూడా ఒకటి అని నమ్మకం. అంటే అది ఈవిడ కూడా ఏమిటి అది ఇచ్చేయండి. కానీ ఈ అమ్మవారు అని చెప్పే డబ్బులన్నీ కూడా ఏమిటంటే సీక్రెట్. ఇట్ ఈస్ ఆల్వేస్ సేఫ్ నాట్ టు గివ్ ఎనీ ట్రీట్మెంట్ దాన్ టు గివ్ రాంగ్ ట్రీట్మెంట్ అని చెప్పి ట్రీట్మెంట్ చేయదంట. రాంగ్ ట్రీట్మెంట్ చేస్తే షూర్గా చచ్చిపోతారు. ట్రీట్మెంట్ చేయకుండా ఉంటే 80% బతుకుతారు అటు ఇటు కొట్టి. చికెన్ పాక్స్, ఆటలంలో వీటన్నిటిలో కూడా మీజిల్స్లో, అందుకని వైద్యం వద్దంటారు. అమ్మవారు కోపం అవుతుంది. ట్రీట్మెంట్ చేయకపోతే చచ్చిపోయిన వాళ్ళ సంఖ్య కన్నా చేస్తే చచ్చిపోయిన వాళ్ళ సంఖ్య ఎక్కువ ఉంటుంది ఈ డబ్బులు. అది అంటే తిరుగుడు తెలియకుండా చేస్తే తీవ్రంగా తీసుకెళ్తే వెంటనే చేసేది మెటాసనే కదా, పేషెంట్ షూర్గా వెళ్ళిపోతారు. అందుకనే ఇక్కడ అంటే జ్వరం తీసేయగానే గాలి తీసేసినట్టు అవుతుంది. వస్తుంది, తప్పకుండా వస్తుంది. మీజిల్స్లో కానీ చికెన్ పాక్స్లో కానీ ఫీవర్ తగ్గడానికి మంది ఇచ్చి చూడమనంటే వెంటనే ఫీవర్ తగ్గి డ్రౌజీగా అయిపోయి గొంతులోకి వచ్చేస్తుంది అండ్ ది పేషెంట్ డై. బయటకు వచ్చేస్తుంది. ఆ జ్వరం ఎందుకు వస్తుందంటే దీన్ని వెలగొట్టడం కోసం వస్తుంది. స్కిన్ మీదకి ఇరప్షన్ వచ్చిందంటే పేషెంట్ సేఫ్ అని అర్థం. స్మాల్ బాక్స్లో మయాత్మిక్గా చాలా అన్హెల్దీగా ఉన్నట్లయితే ట్రీట్మెంట్ ఇవ్వకపోతే బతకడం. కానీ ట్రీట్మెంట్ మాత్రం చాలా ఎఫిషియెంట్గా ఎక్స్పీరియన్స్గా ఇవ్వాలి. కానీ యావరేజ్ పేషెంట్ ఆఫ్ స్మాల్ బాక్స్ మాత్రం ట్రీట్మెంట్ లేకపోతే కావాలి. అది ఇవి లిమిటేషన్. అన్ని ఇవ్వండి, మంచిదే కదా. మంచి మాట అంటే కాదని ఏదండి బాగా చదువుతున్నాం అన్నారు, మంచిదే, జపించుకుంటానికి అయినా పనికి వస్తుంది. సౌభాగ్యం వర్గలా చేస్తున్నాం అన్నారు. దానికి ఎన్ని కంకెలు చూపిస్తున్నాం బాగా పండినవి. ఇది ఎలక్షన్ బాక్స్ మీదే ఉన్నాయనుకోండి చాలు. పొలాలు లేకపోయినా ఆ ఓట్ల డబ్బాల మీద కనిపించినా కొంత భాగ్యమే కదా. సార్ అన్నిటికంటే సేఫ్ మనకి హ్యానిమన్ కెంట్ చెప్పినటువంటిది వేరియోలియం వాడుకోమన్నారు సీజనల్గా. అది బెస్ట్. వేరియోలియం 30లో సీజన్స్ అంటే ఫాల్ ఆఫ్ ది ఇయర్, రైజ్ ఆఫ్ ది ఇయర్. ఫిబ్రవరి టు ఏప్రిల్ ఒక డోసు, అలాగే సెప్టెంబర్ టు అక్టోబర్ ఒక డోసు. ఈ మొదటి దాన్ని రైజ్ ఆఫ్ ది ఇయర్ అంటారు, రెండో దాన్ని ఫాల్ ఆఫ్ ది ఇయర్. సామాన్యంగా డబ్బులు చేసేటువంటి టైం ఫిబ్రవరి నుంచి 15th నుంచి ఏప్రిల్ 15th లోపల. అవి అంటే 3 డోసు స్మాల్ పాక్స్ ఉందనుకోండి, ఇది పిల్లలకి తల డోసు వేసి వదిలిపెట్టండి, ఇంకేం లేదు. ఎందుకంటే మనం వేసుకునే వ్యాక్సినేషన్ మోస్ట్ అన్సైంటిఫిక్, ఇది చాలా సైంటిఫిక్. పిల్లలకి ఎవరికి వ్యాక్సినేషన్ వేయటం అనేది దానివల్ల వచ్చేటువంటి మయాసం ఇంకొకటి ఉందని చెప్పి డాక్టర్ బర్నెట్ అనేటువంటి ఆయన హోమియోపతిలో మనకు కనిపెట్టి ఇచ్చారు. అది కూడా మనం చెవులు చెప్పుకుంటాం. అంటే మ్యాన్కైండ్కి ఈ సీరమ్స్, వ్యాక్సిన్స్ వ్యాక్సినేట్ చేస్తూ ఉన్నందువల్ల వచ్చినటువంటి హెల్త్ మొత్తం క్లౌడ్ అయిపోయినటువంటిది ఏమేమి చేస్తున్నాయో మనకి అవన్నీ కూడా ఇచ్చాడు.
because we are unnecessarily poisoning the constitution by introducing the lymph into the constitution. Vaccine lymph. దాని ప్రిన్సిపల్ ఏంటి వ్యాక్సినేషన్కి? లోపల యాంటీబాడీస్ని డెవలప్ చేయడం. యాంటీబాడీస్ని డెవలప్ చేయడానికి వైటల్ ఫోర్స్ని సావగొడుతున్నాం. అంటే ఈజిప్టులో బానిసల చేత పనిచేయించడానికి కొరడాలు పెట్టి కొట్టేవాడు. నిజం అవునా కాదు, కానీ ఈ వ్యాక్సినేషన్ వేస్తే వైటల్ ఫోర్స్ని తిండి పెట్టకుండా కొరడాలు పెట్టి కొట్టినంత పని అవుతుంది. లోపల నుంచి గతి లేక యాంటీబాడీస్ని ప్రొడ్యూస్ చేస్తుంది, కానీ ఈ లోపల వైటల్ ఫోర్స్ చాలా ఎగ్జాస్ట్ అయిపోతుంది వ్యాక్సినేషన్స్ సీరమ్స్ వల్ల. అందుకని వాటి తాలూకు మాయాసం పర్మనెంట్గా లైఫ్లో ఉండిపోతుంది మనిషికి. పర్మనెంట్ రాసే వేరే ప్రత్యేక టాపిక్, ఈ టాపిక్ తయారు చేస్తాం కనుక ఎప్పుడు కూడా వ్యాక్సినేషన్కి ఇది చాలా సేఫ్. Yes, all serums, when used crude in massive doses, they are as dangerous as any other thing, and they live lifelong with the patient with their evil effects. అన్నీ కూడా మన ట్యూబర్కులోసిస్ వ్యాక్సిన్ ఇవన్నీ హైలీ డేంజరస్. అండ్ ఆఫ్టర్ క్రానిక్ హోమియో ట్రీట్మెంట్లో ఉన్న పిల్లలకి వెక్కర్లేదు, ఎందుకంటే వాళ్ళకి ప్రొఫిలాక్సిస్ వెక్కర్లేదు. Scientifically speaking, it is highly objectionable to get vaccinated, and 50 years hence it will be kicked like a superstition. వేయించుకోకపోతే అఫెన్స్ కాదు, మన డిక్లరేషన్ ఇవ్వచ్చు, మాకేమన్నా తప్పు చేస్తే ఊరి బయటికి వెళ్ళిపోతామని. నోబడీ షుడ్ బి ఎన్ఫోర్స్డ్ అనేది రూల్స్లో ఉంది, మీరు చూసుకోండి. మా పిల్లలకి ఎవరికి వ్యాక్సినేషన్ చేయించలేదు, మాకు తెలియక చిన్నప్పుడు చేయించారు. వాడుక చేసే విధానంలో నోట్ల వేయడం ఒకటే వేరే రకరకాలైనటువంటి ఉంది. హోమియో మందులు సైంటిఫిక్గా వాడుక చేసే విధానం నాలుక కింద వేయటం, నాలుక క్లీన్గా ఉంటే నాలుక మీద వేయటం, లేకపోతే కాటన్ మీద కానీ మాత్ర మీద కానీ మందు లిక్విడ్ వేసి అది ముక్కు దగ్గర వాసన చూపిస్తాం. ఈ మూడును ఈక్వల్ ఎఫిషియన్సీతో పనిచేస్తాయి. ఇది కాక పైన గాయములు మొదలైన తగిలితే పైన రాసే మందులు తీసేసి మిగిలినటువంటి దాంట్లో హోమియో మందులు ఇంకా ఏ విధంగా వాడినప్పటికీ హోమియోపతికి యూజ్ కాదు. ఎస్పెషలీ హోమియో ఇంజెక్షన్, దట్ ఈస్ ఏ డర్టీ అబార్టివ్ మెథడ్, ఏ మిమిక్రీ అండ్ ఏ మాకరీ ఆఫ్ అలోపతి. ఏ ఏపీ అలాగే ఆయింట్మెంట్స్ హోమియోలో ఇట్ ఈస్ నాస్టీ టు యూజ్, బికాస్ అసలు ఆయింట్మెంట్స్ అవి యూజ్ చేయకుండా ఉండటం కోసం హోమియోపతి మొదలెట్టాం. కనుక హోమియోపతి ఆయింట్మెంట్స్ అనేవి మనిషితో పోతుంది అన్నట్టు పాసిబుల్ కాదు. అది సిస్టమ్ కావచ్చు, వాటిలో చూసి జరగచ్చు, ఎప్పుడు వండర్స్ చూపిస్తే చూపించవచ్చు, కానీ హోమియోపతి అని అన్నవాడిని చెబుతీస్తున్నాను. అది హోమియోపతి మాత్రం కాదు. ఎందుకంటే ఇంకొక పేరులో మనం పౌల్ గేమ్ ప్లే చేయకూడదు. మొట్ట రెండే విధానాలు హోమియోపతికి మందు వాడేది, వాసన చూపించడం కానీ నోట్లో మందు వేయడం కానీ. లోపలికి వెళ్ళే మందు భాగం అంటూ ఉండదు. అందులో నర్వ్ని స్టిమ్యులేట్ చేసి దాని నుంచి చైన్ యాక్షన్స్ స్టార్ట్ అయ్యి వైటల్ ఫోర్స్ని స్టిమ్యులేట్ చేసి క్యూర్ అవటమే కానీ కడుపులోకి మందు పదార్థం వెళ్ళటం అనేటువంటిది ఏది ఉండదు. పైన అవి ఎక్స్టర్నల్ ఇంజరీస్ మొదలైన డబ్బులు కావు కనుక వాటి ట్రీట్మెంట్ వేరు. ఎక్స్టర్నల్ కాజెస్ వల్ల వచ్చినటువంటి బర్న్స్, కట్స్, ఇంజరీస్ అవి డబ్బులు కావు. ఒంట్లో కనుక మయాసం ఉన్నట్లయితే అవి సెప్టిక్ అవుతాయి. ఆ సెప్టిక్ అయిన కారణం ఈ కట్స్, బర్న్స్ కాదు, లోపల ఉన్న కాన్స్టిట్యూషన్. అంచేత ట్రీట్మెంట్ వేరే దానికి వస్తాం మనం. అది కూడా ఒక టాపిక్ కింద డీల్ చేస్తాం. సరే, క్యారీస్ ఇన్ బోన్స్, డికే ఆఫ్ టీత్, క్యారీ ఆఫ్ టీత్ అంటే పళ్ళు అరిగిపోవట, విరిగిపోవట, కన్నములు పడుట, ఉప్పి పళ్ళు మొదలైనటువంటివన్నీ. తర్వాత గమ్స్ రిసీడింగ్, చిగుళ్ళు క్రమంగా కిందికి దిగిపోతుంటాయి, మెత్తబడి స్పాంజిల్ లాగా పన్ను వదిలి కిందికి దిగుతూ ఉంటుంది. దిగి పన్ను పైకి ప్రొట్రూడ్ అయినట్టు కనిపిస్తూ ఉంటుంది. క్రమంగా పన్ను లూజ్ అవుతుంది. ఆ పైన మాట్లాడుతూ ఉంటే ఇట్లా కొట్టుకుంటూ కదులుతూ ఉంటాయి. టెట్టరింగ్ టీత్ అంటారు. ఊగులాడుతూ స్వింగింగ్ ఉయ్యాలు ఊగుతూ ఉంటాయి. ఇవన్నీ సెబ్రిటిక్ మయాదములు తెలియజేస్తాయి. గమ్స్ అనమాట. గమ్స్ రిసీడింగ్. తర్వాత గమ్స్ రెడ్ అండ్ ఇన్ఫ్లేమ్డ్, చిగుళ్ళు ఎర్రబడుట,
ఒరుయుట, పుండు పడుట. గమ్స్ సోలె, చిగుళ్ళు వాపులు తరచుగా. గమ్ బాయ్ అంటే చిగుళ్ళ కురుపులు, పన్ను కురుపు అంటారు, చిగురు మీద కురుపు వస్తుంది. గమ్స్ బ్లీడింగ్ ఆఫెన్, చిగుళ్ళ వెంట తరచుగా నెత్తురు గారుట. లూజ్ టీత్, దంతములు వదిలేకపోవుట. దాంతోనే సోర్ మౌత్, నోటిపోతారు తరచుగా. డి విటమిన్, సి విటమిన్ చెప్తారు, నోటిపోతారు. మనం తినే ఆహారంలో ప్రపంచంలో సి విటమిన్ కరువైపోయి రావు కదా మనకి, బాడీలో వచ్చే డెఫిషియన్సీ. ఎందుకంటే పక్క వాళ్ళు తినే ఆహారమే మనం తింటున్నాం, వాడికి రావటం లేదు మనకు వస్తున్నాయంటే సి విటమిన్లో ప్రపంచంలో కరువు రాలే, మన బాడీ అబ్జర్వ్ చేసుకుంటాం, సి విటమిన్ మానేసింది అని అర్థం. తర్వాత యాప్టే, నంచు పొక్కులు అంటారు. నోట్లో పొక్కులుగా వస్తాయి, బొగ్గలలోను, నాలిక మీద, దవడల లోపల. అలాగే బర్నింగ్, ఈ భాగాలన్నీ మండటం, నాలిక కానీ, గొంతు కానీ, దవడ కానీ బర్నింగ్. థ్రోట్, ఫ్రీక్వెంట్ థ్రోట్ ఇన్ఫ్లమేషన్, తరచుగా గొంతు ఉండగుట, ఎర్రబడుట, మండుట. రెడ్నెస్, థ్రోట్ రెడ్నెస్, ఎర్రబడుట. ఇది ఒక సెట్. సిఫిలిటిక్ మయాజం వారు వీరు అని తెలుస్తాయి క్లియర్గా. అలాగే మౌత్ స్మెల్లింగ్ లైక్ డీకంపోజ్డ్ మీట్, ఇందా చెప్పుకున్నాం. నీరు కుళ్ళుతున్న వాసన నోటి నుండి వేయను, శ్వాస అదే వాసన వేయను. డీకంపోజ్డ్ మీట్. Salivation thick and sticky. Salivation thick and sticky. లాలాజలము చిక్కబడి బంకగా తీగల సాగును. మామూలుగా హెల్తీగా ఉంటే వాటరీగా ఉంటుంది. థిక్ అండ్ స్టిక్కీ. ఇది వేరు, ఫ్లెమ్ వేరు, జాగ్రత్త. ఫ్లెమ్ అంటే కఫం, ఇది లాలాజలం, తీగలల్లే వస్తుంది. ఇంకొక సెట్, ఇదొక సెట్, ఇంకో సెట్ సింటమ్స్. క్యాంకర్, చర్మం కొరికి తినేసినట్లుంటుంది. మొట్టమొదట జెనిటల్స్ లో వస్తుంది, అటాక్ చేసినప్పుడు కొరుకుడు వ్యాధి అంటారు. ఇట్ ఆల్సో కాల్డ్ వెనీరియల్ ఫైమోసిస్. చర్మము కొరికి వేయబడినట్లు, ఇంట్లో తోళ్ళు కానీ చెప్పులు కానీ అంటే ఎల కొరికేస్తే ఎట్లా అయిపోతాయి అలా అయిపోతాయి. అలాగే అరికాళ్ళ చర్మం అలా అయిపోతుంది, కొందరికి అరిచేతుల చర్మం అలా అయిపోతుంది, కొందరికి మృదు చర్మము అంటే మ్యూకస్ మెంబ్రేన్స్, చాలా డెలికేట్ పార్ట్స్ ఆఫ్ ది స్కిన్ అంటే జెనిటల్స్లో ఉన్నటువంటి 4 పార్ట్స్, మర్మావయవములలో ముందు భాగము లేదా యానస్ రెక్టమ్, మలద్వారమునందు ఉన్నటువంటి మెత్తని చర్మం, లేదా ఇన్ ది మౌత్ అండ్ గమ్స్, నోటిలో కానీ చిగుళ్లలో కానీ ఉన్న చర్మం. ఇలాగ అక్కడ పంచర్స్ పడ్డట్టు, తినేసినట్టు, ముక్క తీసేసినట్టు, అంటే ఒరేకు పెట్టి అక్కడ ముక్క చెక్కేస్తే కొంతట్లా ఉంటుంది. అలా చాలా ఆశ్చర్యం వస్తుంది, అక్కడ ముక్క అంత ఎట్లా పోయింది, మంట పెట్టేస్తుంది. అట్లాగే దవడ లోపల కొందరికి ఇలాగా కొంత లేయర్ దూరంగా పోయి దానికంటే ఇంకా లోతు లేయర్ దగ్గరగా పోతుంది, బాగా ఎర్రగా మండిపోతూ ఉంటుంది. నానా ఇంటిమేట్స్ అన్ని రాస్తే తగ్గిపోతుంది, మళ్ళీ 5-6 ఏళ్ళకి మళ్ళీ వస్తుంది, మళ్ళా తగ్గిపోతుంది, మళ్ళీ 3-4 ఏళ్ళకి మళ్ళీ వస్తుంది, మళ్ళా తగ్గిపోతుంది, ఏడాది మళ్ళీ వస్తుంది, మళ్ళా తగ్గి 6 నెలలకి వస్తుంది. ఈ మాట తగ్గటం కష్టం, ముక్క తీసి పైకి పంపించారు, క్యాన్సర్ అయిందన్నారు.
నెక్స్ట్ మీకు తెలిసిందే తెరలు తడుపులు కథ. అంటే 12 తర్వాత ఉన్న కథ తెరలు తడుపులు. మనకి దిస్ ఈజ్ కాల్డ్ సిఫిలిటిక్ షాంకరింగ్. చర్మం మీద ఎక్కడైనా కూడా వస్తుంది. అలాగే వీటితో పాటు కాళ్ళ పగుళ్ళు, కాళ్ళు మనవలు కానీ వేళ్ళు కానీ ఇట్లా కోసేసినట్టు, దోసకాయ పచ్చ ముక్కలు తీసేసినట్టు ఇట్లా వస్తాయి. కట్ చేస్తే ఎలా ఉంటుందో కాయ అలా కట్ అయిపోతుంది. మన సామాన్యంగా చలికాలంలో ఎక్కువ మందికి అవుతాయి. విపరీతమైనటువంటి నొప్పి, పెయిన్స్, కొందరికి బ్లీడింగ్, రక్తం కారుతూ ఉంటుంది. అంటే సోరావాడికి ఎలా అయితే కాయలు కాస్తాయో వీడికి ఎలా బద్దలైపోతాయి, ముక్కలైపోతాయి. అది తేడా వాడికి వీడికి. అక్కర్లేదు, టిష్యూ చేంజెస్ రాకముందే బాగా అర్లీ స్టేజెస్లో ఇవి కనిపిస్తాయి, వస్తుంది. కానీ ఇవి బయటికి సర్ఫేస్ స్కిన్ మీదకి వెళ్ళగొట్టడానికి మొట్టమొదటిగా సిఫిలిస్ అటాక్ అయిన తర్వాత కూడా ఇవి వస్తాయి. దట్ ఈస్ ద ప్యూరిఫికేటరీ ప్రాసెస్. మళ్ళీ చివరికి అవసాన దశలో కూడా ఇవే వస్తాయి ఇట్లాంటివి. కానీ చివరికి వచ్చినవి ఇంత తేలిగ్గా ఉండవు. చివరికి వచ్చినటువంటి ఎట్లా ఉంటాయి? అల్సరు అంటే సెలవేసిన కురుపు, అంటే నెలల తరబడి సంవత్సరాల తరబడి ఆ కన్నం నుంచి ఎలా కారుతూనే ఉంటుంది. చచ్చిన డాక్టర్లంతా వచ్చి కుస్తీ మలయుద్ధం చేసినా అది నయం. ఇంతలా ఉంటుంది, అందులోకి రసి కారుతూ ఉంటుంది, శవం కంపు కొడుతూ ఉంటుంది. ఆ రసి తుడిస్తే ఈగలు ఎక్కడి నుంచో పిలిచినట్టు వస్తూ ఉంటాయి. మరి అది నయం కాదు. నయం అయితే ఒకటి వస్తారు, అది బయటకు వెళ్ళిపోతూ ఉండాలి. అంటే డ్రైనేజ్ సిటీ ఎంత స్పాయిల్ అయిందో తెలుస్తుంది, కానీ దానికి జెండా కొట్టకూడదు. ఇక్కడ ఉండిపోతుంది ఊళ్ళో. దాన్ని నయం చేయడానికి ఏం చేస్తున్నావో తెలియక నానా తంటాలు పడతారు డాక్టర్. ఇన్ స్పైట్ ఆఫ్ ది డాక్టర్స్, ఇట్ డిఫైస్ ఆల్ డాక్టర్స్ అండ్ ట్రైస్ టు సేవ్ ది పర్సన్. వచ్చిన డాక్టర్లు అందరినీ కూడా నీకు నీ అబ్బం పిలుచుకో, నీ తాతలు పిలుచుకో, చేతనైనంత వరకు నేను సేవ్ చేస్తాను అని చెప్పి అది నయం కాకుండా అలాగే ఉంటాయి. అలాగే అల్సర్స్ లాంటివే, నెక్స్ట్ క్యాన్సర్స్, గ్యాంగ్రీన్, ఇట్లాంటివన్నీ తర్వాత వచ్చేవి. అందుకని చివరికి వచ్చేది సామాన్యంగా పగుళ్ళు ఇగుళ్ళు మొదట్లోనే 5-6 ఏళ్ళు వస్తాయి. పాపం వీళ్ళు వాకింగ్ చేయడానికి, ప్యూరిఫికేషన్ ఒకటి, వీళ్ళు వాకింగ్ చేయడానికి ఒకటి. నేను ట్రీట్మెంట్ తీసుకోండి. బిగినింగ్ స్టేజెస్ లో సామాన్యంగా వీళ్ళు వాకింగ్ చేయడానికి, ప్యూరిఫికేషన్ ఒకటి, వీళ్ళు వాకింగ్ చేయడానికి ఒకటి. నేను ట్రీట్మెంట్ తీసుకోండి. బిగినింగ్ స్టేజెస్ లో సామాన్యంగా సిఫిలియం వేస్తే అంటే వాడికి ఏమి సింటమ్స్ ఉండవు. ఈ విధంగా కాళ్ళలో పగుళ్ళు వస్తాయి. వస్తే దానికి ఇదివరకు రోజుల్లో మెర్క్యూరీ మహాయోగం అని ఉండేది. మెర్క్యూరీ ఆయింట్మెంట్ పెట్టేవాడు. పెట్టేస్తే క్యూర్ అయిపోతుంది. క్యూర్ అయిపోయాక ఏమవుతుంది? సిఫిలిటిక్ మయోగంలోకి వెళ్ళిపోతాడు. ఈ లక్షణాలు వస్తాయి, చూస్తూ ఉండండి వాడికి. ఏది కాలు మీద కానీ, ఇప్పుడు చెప్పిన అల్సర్ కానీ, ఏదైనా సరే అట్లాంటి ఒంటి మీద వచ్చినవి ఆయింట్మెంట్తో క్యూర్ అయిపోతే మొట్టమొదటిది వస్తుంది ఆఫుల్ వీక్నెస్, అన్అకౌంటబుల్, అతి నీరసం, అన్న పానీయములు హితము లేదు, నో రిలీష్ ఫర్ ఫుడ్ అండ్ డ్రింక్. తగ్గిపోతుంది, అలా పడిపోతుంది తిండి. ఇంత అయిపోతుంది. ఊరికి ఫార్మాలిటీ కోసం ఏడుస్తూ తింటాడు. ఆప్యాయంగా తింటాం అనేది వెళ్ళిపోతుంది. ఇట్ ఇస్ ద రొటీన్. మనకి చిక్కుపోవడం మొదలెడతాడు. ఇమాసియేషన్ తగ్గుతాడు. పని చేయలేకపోవటం, ఆఫీస్కి వెళ్ళలేదు, పెడదామని ఇంక్లినేషన్ ఉండదు, వెళ్ళిన పక్కన రూమ్లో పడుకుంటాడు. వీళ్ళకి అవకాశం ఉంటాయి. ఎవరు ఈ కంచి మెయిన్గా ఇవి వస్తాయి. వీడికి సిఫిలియం 30 డోస్ మొట్టమొదటి వేసి అలా మీరు వింత అబ్జర్వ్ చేయండి. ఇంకేం మందులు వాడిని పుచ్చుకొని ఇవ్వకండి, మీరు ఇవ్వకండి, ఆల్ఫాల్ఫా ఇస్తూ ఉండండి. చూస్తే మొట్టమొదటి ఫస్ట్ థింగ్ టు బి రెక్టిఫైడ్ ఇన్ హిమ్. వారం రోజుల్లో శుభ్రంగా కావాలని చెప్పి కోరి భోజనం చేయడం మొట్టమొదటి తర్వాత వస్తుంది. 2 సంవత్సరాల తర్వాత రుచిగా భోంచేయడం అనేది ఎన్నడైతే మర్చిపోయింది అని అనిపిస్తుంది. అరే ఇట్లా భోంచేయలేదు ఈ మధ్య అని తెలుస్తుంది. ఫర్ ది ఫస్ట్ టైం వన్స్ అగైన్ హీ రికలెక్ట్స్ హిస్ టేస్ట్. నెక్స్ట్ అతి నీరసం తగ్గిపోతుంది, డిసపియర్ అయిపోతుంది. కానీ
ఈ లోపల ఏమవుతుంది? అల్సర్ ఓపెన్ అప్ అవుతుంది. ఏది వీళ్ళు శ్రమపడి నానా తంటాలు పడి ఏదైతే మాటలు చెంబులకు మాటలు వేసినట్టు కళాయి తప్పేళ్ళకి కొట్టేశారో అక్కడ మళ్ళీ బొక్కడుతుంది, అల్సర్ వచ్చేస్తుంది. ఆ అల్సర్ వంక హోమియో డాక్టర్ చూశాడో పేషెంట్ బతికాడని తెలుసు. అది కాక అల్సర్ వచ్చింది దీన్ని మందేద్దామని అనుకున్నాడో, యూ హ్యావ్ నో బిజినెస్ టు కాల్ హిమ్ ఏ హోమియో డాక్టర్. హీజ్ ఎ నాస్టీ ఫెలో యూజింగ్ హోమియో మెడిసిన్స్ ఫర్ డిబేటింగ్ పర్పసెస్. ఇక్కడికి మనిషి కంప్లీట్ గా ఇంప్రూవ్ అయిందాకా ఆ అల్సర్ అలా ఉంటుంది. అందుచేతనే ఇన్క్యూరబుల్ స్టేజ్ వచ్చిన తర్వాత ఈ డ్రగ్ వేయకూడదు. సెకండ్ సైడ్ కూడా చూసుకోండి జాగ్రత్త. ఇలాంటి సింటమ్స్ కనపడగానే సివిల్ని తప్పి ఓ డోసు వేసేద్దాం అంటే తుపాకి గుండెల్ని పేలుతుంది. ఏమవుతుంది? క్యూర్ అవడానికి పాసిబిలిటీ లేని కేసులో ఏమవుతుంది? అల్సర్ ఓపెన్ అవుతుంది. ఈ అల్సర్ నుంచి ఎంత బయటికి వెళితే వాడికి క్యూర్ కావాలో అది బాగా హద్దు మీరిపోయింది కనుక అల్సర్ బాగా స్ప్రెడ్ అయిపోతూ ఉంటుంది. అల్సర్లో పుళ్ళి యువతలకు వచ్చే మాంసం భాగం ఎక్కువైపోతూ ఉంటుంది, ప్యూరిఫికేటరీ ప్రాసెస్. కానీ ఈ లోపల పేషెంట్ చనిపోవును. ఎందుకంటే తీర్చవలసిన అప్పులు ఎక్కువ ఉన్నాయి. వాడి దగ్గర ఉన్న ఆస్తి కంటే రూపాయలు పావలాలు చెల్లించినా చెల్లదు, అయిపోయింది. అందుకని ఈ డ్రగ్ వేయకూడదు. ఇన్క్యూరబుల్ స్టేజ్ వచ్చిందని మనకు తెలిసినప్పుడు క్యాన్సర్లో వాడకూడనటువంటి డ్రగ్స్ డీపర్ డ్రగ్స్. క్యాన్సర్ అంటే అర్థం అప్పుల వాళ్ళకి రూపాయలు పావలా కూడా లేదు, బ్యాంక్రప్ట్, వైటల్ ఫోర్స్ బ్యాంక్రప్ట్ సి. వీటి దగ్గర మిగిలింది రూపాయికి 30 పైసలు లేకపోతే 15 పైసలు. ఉన్న అప్పులు ఎన్ని ఉన్నాయి? దానికోసం ఈ డ్రగ్ ఏం చేస్తూ ఉంటుంది? ఆ లోపల ఉన్న టిష్యూస్ని ఫైట్ చేయించి ఆ శవాలన్నింటినీ బయటికి నెట్టిస్తూ ఉంటుంది. మనిషి శవం అయిపోతాడు, మిగిలేదు. వీడు మిగిలింది లేదు కదా. ఇట్ ఇస్ ఎ షూర్ డెత్. అందుకు క్యాన్సర్కి అల్సర్కి అక్కడ తేడా. ఇది ఊరికే ఉదాహరణ చెప్పాను, మళ్ళీ ఎట్లా చెప్పుకుంటాను. అవన్నీ ఏ ఇబ్బంది మెల్లిగా తగ్గుతాయి. తగ్గే కేసుల్లో అయితే ముందు ఇవి 2 తగ్గుతాయి. తగ్గని కేసుల్లో అయితే ఇవి 2 తగ్గి అల్సర్ పెద్దదైపోతుంది, అంత చచ్చిపోతారు. ఏం లేదు వీరికి all no, not to take a chance. You should never take a chance in such cases. All mental symptoms will disappear in cases where they are not cured. అది ర్యాంక్ టెస్ట్. క్యూరబుల్ కేసు కనుకైతే మెంటల్ సిమ్టమ్స్ క్లియర్ కట్ గా దొరుకుతాయి. అలాగే మోడాలిటీస్ విల్ బి లాస్ట్ ఇన్ ఏ కేస్ దట్ ఈస్ నాట్ క్యూరబుల్. మనం చెప్పుకుంటున్నామే ఎన్నింటికి ఎక్కువ అవుతాయి, 8 గంటలు తగ్గుతాయి, ఇవన్నీ శుభ్రంగా సిమెంట్ చేసేసి అయిపోతాయి. ఏం మిగలం మనకి. అంటే కేస్ షీట్ తీసుకుంటాను, హిస్టరీ తీసుకుంటాను, రాసుకుంటే ఏమిటి నీకు బాధలు అంటే క్యాన్సర్ అంటే అది రాసుకోవాలి. ఇది ఎక్కడ అంటే పలానా చోట అది రాసుకోవాలి. గడ్డుగా ఉన్నది, నొప్పిగా ఉన్నది, వాపుగా ఉన్నది, మంటగా ఉన్నది, పోటుగా ఉన్నది, తీర్పుగా ఉన్నది. ఇందులో ఏది సింటమ్? ఇవి తప్ప మీకు సర్టికి పెట్టుకున్న ఏమి దొరకవు. దట్ మీన్స్ ది కేస్ హెస్ గాన్ ఇంటూ ఇన్క్యూరబుల్. ఏ కేసులో అయితే అంతకు ముందు వాడికి ఉండినటువంటి మెంటల్ సింటమ్స్ డిసపియర్ అయినవో ఆ కేసు క్యూరబిలిటీ స్టేజ్ దాటిపోయినదని ఇప్పుడు మీరు చేయగలిగినటువంటిది పాలియేషన్ అంటే ఉపశమన వైద్యము తప్ప క్యూర్ అనేటువంటి దానికి పెట్టుకుంటే మన మనసుతో పేషెంట్ చనిపోతాడని గుర్తుంచుకోవాలి. తర్వాత ఫస్ట్ డోస్లో మనకి రిస్కీ మెడిసిన్ కాకుండా ఉన్నటువంటి దాంట్లో సెలెక్ట్ చేసుకోవాలి. ఇట్లాంటి వాడు అంటే నాట్ ఎగ్జాక్ట్లీ సిమిలర్ బట్ నియర్లీ సిమిలర్ తీసుకోమన్నాడు. హ్యాండ్ ఎగ్జాక్ట్లీ సిమిలర్ అంటే సూటిగా వాడు వైటల్ ఫోర్స్ మీద తగ్గుతుంది, కాన్ లేకపోతాడు. పార్షియల్లీ సిమిలర్ తీసుకోమన్నాడు. తీసుకుంటే ఏమవుతుందంటే పేషెంట్ ఐసా పైసా తేలిపోతుంది. వీడు ఇంప్రూవ్ అయ్యేవాడు కనుకైతే ఆకలి ఇంప్రూవ్ అవుతుంది, తిండి ఇంప్రూవ్ అవుతుంది, వెయిట్ ఇంప్రూవ్ అవుతుంది, తిరగడం మొదలెడతాడు. అంటే మీరు అసలు డ్రగ్ వెయిట్ సిఫిల్ని వేస్తాను అట్లా చెప్తాను. మనకి క్రానిక్ డిసీజ్ ఇంట్రొడక్షన్ చదువుకోవాలి అని మనం చెప్పింది. దాంట్లో ఇవన్నీ తక్కువ క్లూస్. థర్టీ దాకా వేయచ్చు. ఏ స్టేజ్లో వేయాలి కొంచెం ఎక్స్పీరియన్స్. 30 కంటే కింద మాత్రం వేయకూడదు. ఫాస్ఫరస్ మొదలైన డ్రగ్స్ కూడా డేంజరస్ డ్రగ్స్ కూడా 30 దాకా వేయచ్చు, అంతకంటే మీకు వేయకూడదు.
అంటే అప్ టు 30 ఆల్ పాయిజన్స్ ఆర్ యాంటీపాయిజన్స్ డెఫినెట్లీ. బిలో 30 సమ్ డ్రగ్స్ కెనాట్ వర్క్ యాజ్ యాంటీపాయిజన్స్ ఆర్ హోమియోపతిక్. ఎందుకంటే క్రూడ్ ఫారంలో యాక్షన్ చూపిస్తుంది డ్రగ్, పొటెంటైజ్డ్ ఫారంలో ఆ డ్రగ్కి బాడీలో ఉన్న రియాక్షన్ చూపిస్తుంది. అది తేడా. ఒక మందు భౌతికమైనటువంటి పరిమాణంలో వాడినప్పుడు మందు శరీరం మీద చూపించేటువంటి ప్రభావం చూపిస్తుంది. అది కాక పొటెంటైజ్డ్గా వాడినప్పుడు శరీరం మందు ఏడలు చూపునట్టు ప్రతీకార ప్రక్రియ చూపిస్తుంది. మన మెటీరియల్ మెడికల్ అంతా ఇది తప్ప ఇది కాదు. హోమియో మెటీరియల్ మెడికల్ దే ఆర్ నాట్ అట్ ఆల్ ది ప్రాపర్టీస్ ఆఫ్ ది సబ్స్టెన్స్, బట్ దే ఆర్ ది రియాక్షన్స్ ఆఫ్ ది హ్యూమన్ కాన్స్టిట్యూషన్ టువర్డ్స్ దట్ పర్టికులర్ సబ్స్టెన్స్. లేదు అంటే ఎంతవరకు అయితే తక్కువ పొటెంటైజ్ చేస్తే ఇట్లా పనికొస్తుందో అనేది ఒక్కొక్క డ్రగ్కి ఇంకొన్ని డ్రగ్లకి మారుతాయి. కొన్ని డ్రగ్లకి 30 దాకా వాడచ్చు, కొన్ని డ్రగ్లకి 6 దాకా వాడచ్చు, కొన్ని డ్రగ్లకి 30 గంట కింద వాడదు. ఇట్లా వాటిని బట్టి ఇచ్చారు. కొన్ని డ్రగ్లు అసలు ఎంత పెద్ద పొటెన్సీ వాడినా కూడా ముందు ఈ యాక్షన్ చూపిస్తాయి మనకి. ఉదాహరణకి బ్రయోనియా వేసామనుకోండి, జ్వరం వచ్చినప్పుడు, టైఫాయిడ్ వచ్చినప్పుడు బ్రయోనియా ఫస్ట్ డోస్ వేస్తే బ్రయోనియా క్రూడ్ తినిపిస్తే ఏ లక్షణాలు వస్తాయో అవి వస్తాయి వాడికి మొదట. అంటే ఏంటి, బ్రయోనియా పాయిజనింగ్ వస్తుంది. కొందరు కాన్స్టిట్యూషన్లో ఇడియాసింక్రిసిస్లో జాగ్రత్తగా ఉండమని చెప్పాడు ఆయన మనం కెంట్. మొదటి రోజు వేసాం, ఏమవుతుంది, తలనొప్పి ఎక్కువ అవుతుంది, ఒళ్ళొప్పి ఎక్కువ అవుతాయి, వేడి ఎక్కువ అవుతుంది, దాహం ఎక్కువ అవుతుంది, జ్వరం ఎక్కువ అవుతుంది. అంటే బ్రయోనియా లక్షణాలని ఎక్కువ అవుతాయి. సరిగ్గా 24 hours ఆగి ఇంకో డోస్ వేయమన్నాడు. వేస్తే ఈ రెండో యాక్షన్ చేస్తుంది అన్నాడు. అంటే కాన్స్టిట్యూషన్ని రౌజ్ చేసి ఆ మొదటి డోస్ని బయటికి బహిష్కరింపజేస్తుంది. దాంతో రెండో డోస్ కూడా వెళ్ళిపోతుంది. ది సెకండ్ డోస్ యాక్ట్స్ ఇన్ సమ్ కేసెస్. దేర్ఫోర్ బీ కేర్ఫుల్. 24 గంటల తర్వాత బ్రయోనియా పనిచేయకపోతే, రెండో డోస్ వేయకపోతే పేషెంట్ చాలా హింస. అది ఒక్కటే డ్రగ్ అటండి. ప్రత్యేకం వార్నింగ్ ఇచ్చాడు హైనిమన్ కెంట్ కూడా బ్రయోనియా 30 వేలు లేదా 30 సార్లు లేదో తెలిస్తే 200 వేయచ్చు. బ్రయోనియా పని చేయలేదనకూడదు. ఎక్కువైందంటే బ్రయోనియా పనిచేసిందని అర్థం. అది బ్రయోనియా ఒక్కదానికి. అది జ్వరం ఉంటే బ్రయోనియా వేస్తే కొంచెం బాధలు ఎక్కువైనాయంటే బ్రయోనియానే వాడు డ్రగ్ వదలకూడదని అర్థం. నెక్స్ట్ డే మళ్ళీ వస్తుంది, వేస్తే టక్కన తగ్గిపోతుంది. జాగ్రత్తగా మనం మెటీరియల్ మెడికల్ ప్రతి వాక్యం చదువుకోవాలి. కెంట్లో కూడా ఇచ్చాడు, హైనిమన్ గట్టిగా ఇచ్చాడు, ప్యారింగ్టన్ బాగా ఇచ్చాడు, కాన్స్టెంట్ అని హెరింగ్ కాషన్ కింద బాగా పెద్ద పారాగ్రాఫ్ ఇచ్చాడు. ఎలన్ మెటీరియల్ మెడికల్ ఎన్సైక్లోపీడియా మెటీరియల్ మెడికల్ డిస్కషన్ కింద చక్కగా ఇచ్చాడు. కెంట్ కూడా జాగ్రత్త అని చెప్పాడు. ఒక చిన్న 2-3 సెంటెన్స్లో ఇచ్చాడు కెంట్ మెటీరియల్ మెడికల్. కనుక ఎప్పుడు కూడా రియాక్షన్స్ విషయమే మనం ముఖ్యం. ఓపియంలో కూడా అంతే. ఓపియంలో ఎప్పుడు క్రానిక్ డిసీజెస్లో ఓపియం 30 కానీ 200 కానీ వేస్తే 10% ఆఫ్ ది కేసెస్లో నల్లమందు తినవాడి లక్షణాలు వస్తాయన్నాడు మొదటి వారం 10 రోజుల్లో. అంటే ఏంటి, ఇట్ ఈస్ ది ప్రైమరీ యాక్షన్ ఆఫ్ ది మెడిసిన్ అంటారు. అప్పుడు మళ్ళీ రెండవ డోసు వేస్తే దీనికంటే కొంచెం హయ్యర్ పొటెన్సీ సెకండరీ యాక్షన్ ఆర్ వాట్ వీ కాల్ రియాక్షన్, అది వచ్చి అక్కడి నుంచి ప్యూర్ స్టార్ట్ అవుతుంది. ఈ 2 డ్రగ్గుల్లో ప్రత్యేకంగా ఇచ్చారు. అందుకని మనం ప్రతి డ్రగ్కి 2 గుర్తుంచుకోవాలి. యాక్షన్, దాన్ని ప్రైమరీ యాక్షన్ అంటారు. రియాక్షన్, దీన్ని సెకండరీ యాక్షన్ అంటారు. హోమియోపతిలో మనం కోరున్నది వ్యాధి నివారణకు వైటాలిటీని పురికొల్పున్నది ఇది కానీ అది కాదు. అంటే ఔషధ ప్రభావం కాదు, ఔషధ ప్రేరేపణ. అంటే ఔషధం ప్రోత్సహించడం వలన, ప్రేరేపించడం వలన ప్రాణశక్తి ఉద్బోధ చేయబడినది. ఎలా అయితే గీతోపదేశం కృష్ణుడు చేశాడు, యుద్ధం చేయలేదు. గీతోపదేశం లాంటిది మందు పనిచేసేది. తర్వాత శరీరం కాన్స్టిట్యూషన్లో ఉన్న వైటల్ ఫోర్స్ అర్జునులాగా భారత యుద్ధం. ఇది బాగా క్లియర్గా మన మైండ్లో ఉండాలి. నెక్స్ట్, వీళ్ళకి సిఫిలిస్ వాళ్ళకి ఇంకొక వ్యాధి కనిపిస్తుంది, ఎక్సాస్టోసిస్.
అనగా ఆస్తం అంటే అస్థిక, ఎముక. ఎముకల మీద గుడిపెళ్ళు వేస్తారు, ఎముకల మీద పెరుగుదల. ఇలా ఎముక ఉంటే ఇలా జాయింట్లో దానికి సంబంధించి ఇంకో ఎముక ఉంటుందనుకోండి, ఇలా పనిచేయాలి కదా జాయింట్. ఇలా చక్కగా ఉంటుంది పాపం. నేచర్లో ఏం పొరపాటు ఉంటుంది కదా. ఉన్న తర్వాత ఈ రెంటికి మధ్య రాసుకుని గందరగోళం ఇట్లా అవ్వకుండా ఉండాలంటే ఏం జరగాలి? కొంత ఆయిల్, గ్రీజు, కొంత గ్రీజు, మోటార్ ఆయిల్ వదలబడును. సైనోవియా అంటారు ఆ ఆయిల్. అంటే స్నాయువు తైలం. ఇక్కడ ఏముంటాయి? ఈ ఆయిల్కి సరిపోయినటువంటి చిన్న సంచులు ఉంటాయి. ఆ సంచుల్లో ఈ ఆయిల్ తయారవుతుంది. మనం కదిలిస్తూ ఉంటే ఆ సంచుల్లో తయారైన ఆయిల్ యువతలకు వచ్చి ఆ జాయింట్లలో పనిచేస్తూ ఉంటుంది. ఆ జాయింట్లు చక్కగా తిరుగుతూ ఉంటాయి. మనం చేసిన అపచారాల వల్ల ఈ ఆయిల్ అయిపోతుంది. అంటే బంకు స్ట్రైకు, బండిలో ఆయిల్ అయిపోతుంది, బంకు స్ట్రైకు. అది ఇక్కడ వచ్చింది. అంటే లోపల ఉన్నటువంటి ప్రభుత్వము లోపల ఉన్నవారి అధీనంలో లేదు, ఏదో ఫారినర్స్ యొక్క అధీనంలో ఉంది. బయట డిజీజ్ కాదు, ఏదో ఉంది బయట. లోపల యాంటీ నేషనల్గా పనిచేసేటువంటి వాళ్ళు జాయింట్స్లో చేరారు. అక్కడ ఏం జరుగుతుంది? ఈ ఆయిల్ అయిపోతుంది. ఎప్పుడు జరుగుతుంది? డ్రంకర్డ్స్ కానీ, డిబాచెస్ కానీ, అనగా సెక్స్లో ఓవర్ ఇంటెలిజెన్స్ కానీ, ఆల్కహాలిజంలో ఓవర్ ఇంటెలిజెన్స్ కానీ, అనగా ఆహారము, పోషక పదార్థములు లేకుండా పేదరికము మొదలైన దానివల్ల, అట్లాంటి వాటి వల్ల కానీ ఈ ఆయిల్ పోతుంది. తయారు కాదు. ఇంకా ప్రస్తుతం అయితే ఆయిల్ అంటే ఇంపోర్ట్ అవ్వటం లేదండి. ఏమంటే కంపెనీ ఎత్తేసారు, ఇక్కడ డిస్ట్రిబ్యూటింగ్ సెంటర్ ఎత్తేసారు ఇండియా. అప్పుడు అలాంటప్పుడు ఇవి రాసుకుంటాయి. కదిలించినప్పుడల్లా ఇవి రాసుకుంటాం. మనం మరి పెట్టెలు, బకెట్లు ఇవన్నీ పట్టుకెళ్తాం మానం కదా. ఇక్కడ ఆయిల్ అయితే సప్లై పోయించాం కానీ ఏదో మనం ఏదో పెద్ద పొలిటీషియన్స్ అనుకుని, కానీ ఇవన్నీ మానవకంగానే చేయి అంటూ ఉంటే టక్ టుక్ అంటూ ఉంటాం. అనిపిస్తాయి. నడుస్తూ ఉంటే టక్, మేడం ఇట్లా దిగుతుంటే తుర్రు టక్ టక్ తురుకుకుంటాం. వేరియస్ సౌండ్స్ ఎందుకని ఆయిల్ పోయింది ఒకదాని కూడా రాసుకుంటూ ఉంటాయి జాయింట్స్లో. అలాంటప్పుడు కొంచెం ఉరసుకుంటుంది. సిఫిలిటిక్ పాయిజన్ ఉన్న వాళ్ళకి ఇక్కడ చిన్న కాయగా ఇస్తారు, లోపల ఉన్న యమదూతలు ఇంకా నడుచుద్దాం ఉంటారు. గెల 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 ఆడిపోతారు. అక్కడి నుంచి వాడిని పడుకోబెట్టి, ఒంగోబెట్టి, కూర్చోబెట్టి, ముందు వెనక అనేక పాస్కర్స్లో ఫోటోలు. స్టూడియోలో అయినా బాగుండేది, ఇది ఎక్స్రే ఫోటో. అంటే ఆ బుడిపెక్కు ముందు భాగము, వెనుక భాగము మొదలైన ఫోటోలు తీసిస్తారు. తీసి ఏం చేస్తారు? చివరికి ఏం చేసేదే లేదు, అద్దెకేస్తా అంటారు సార్. కొనాటికి ఇంకా పెరుగుతుంది. తర్వాత ఏం చేస్తారు? అక్కడికి తీసేసి ఆ ముక్క అక్కడికి తీసేసి ఏదో దున్నపోతు ఎముకో లేకపోతే స్టీలు ముక్కో ఇచ్చేస్తారు. ఇట్లాంటివన్నీ సిఫిలిటిక్ పాయిజన్ వచ్చినప్పుడు ఇలాంటివన్నీ వస్తాయి. ఇక్కడ ఒక్కోడికి పెరుగుతుంది ఎముక, లేదా ఇలా పెరుగుతుంది ఒక్కోటి తమాషగా. ఎక్కడో ఎముక ఇట్లా ముందుకు వచ్చేస్తుంది తింటానికి. ఇవి ఎగ్జాస్టర్స్ అంటారు. అంటే ఎముకలు పెరుగుదల, అక్కర్లేని పెరుగుదల, ఇవన్నీ కూడా దాంట్లో వస్తాయి. పాపం ఆపరేషన్స్ చేయించుకున్న వాళ్ళని ఎదుగుతుంది. ఇక్కడ ఈ ఎముక క్లారికలిస్ అంటే కాలపోని ఇక్కడి నుంచి పెరుగుతూ ఉంటే 6 మాటలు పెరుగుతుంటే 6 మాటలు ఆపరేట్ చేశారు. 7వ మాట వెళ్తే సంపతం ఇటు వస్తాయని చెప్పారు డాక్టర్. ఎందుకంటే బాధ చూసి ఆ పేషెంట్ భయపడుతున్నాడు, పేషెంట్ని చూసి డాక్టర్లు భయపడుతున్నారు. ఇంకెట్లాగా? డాక్టర్కి డయాబెటీస్ పుట్టింది, వీడు 6వ మాట వచ్చేది ఎగ్జాస్టర్స్. ఎట్లా ఉంటుంది ఈ స్టేజ్లోంచి వెరీ పెయిన్ అర్లీ స్టేజ్లో తీసుకెళ్ళచ్చు.
లేదు, సయాటిగా నరానికి సంబంధించింది. స్వరా నుంచి వస్తాయి సయాటికాలు. నర్వ్ ట్రబుల్స్, నర్వ్ డిపార్ట్మెంట్ అంతా అక్కడ. ఈ హార్ట్ టిష్యూస్ డిపార్ట్మెంట్ అంతా వీళ్ళు పంచుకున్నారు. అంతా ముగ్గురు 3 ఫైల్స్ పెట్టుకున్నారు. స్వరా అంతా కూడా నర్వ్స్, సెరిబ్రోస్పైనల్ సిస్టమ్, వాటికి మినిస్టర్. సైకోసిస్ అంతా జెనిటల్స్, జెనిటో యూరినరీ సిస్టము, మైండ్, సీక్రసీ, క్రైమ్ బ్రాంచ్, పనిష్మెంట్, వాటి మీద మంత్రి గారు. మరి సిఫిలిస్ ఇదిగో ఎముకలు, గోళ్ళు, దంతములు, జుట్టు, చర్మము, వాటి మీద, వాటి పరిశ్రమల మీద మంత్రి. కనుక 3 డిపార్ట్మెంట్ మొత్తం. కనుక ఎవరు దేన్ని డిస్టర్బ్ చేయడం అనేది దీన్ని బట్టి ఉంటుంది. ఇలాగే డిఫార్మిటీ, ఆ ఎముకల్లోనే సిఫిలిస్ వారు పనిచేస్తూ ఉంటే డిఫార్మిటీ. ఇలా నడుము ఊగిపోతుంది కొంతమందికి, లేవలేరు. ఇంకా 40 ఏళ్లలోనే 30 ఏళ్లలోనే బజార్కి వెళ్ళినాయంటే, ఆఫీస్కి వెళ్ళినాయంటే, ఇంటికి వచ్చినా అంతే, భార్యతో మాట్లాడుతున్నా అంతే. అంటే క్యాల్సిఫై అయిపోయినాయి. అలాగే కొందరికి కర్వేచర్ వస్తుంది, వెన్నే ఒక వంగుతుంది. అలాగే సిఫిలిటిక్ మయోజం ఉన్న వాళ్ళ పిల్లలకి మరుగుజ్జులు అయిపోతారు, కంటెంట్ గ్రోత్, ఇట్లాంటివన్నీ సిఫిలిస్లో. ఇంకా డ్వార్ఫిష్ అంటే మరుగుజ్జు. ఇప్పుడు చెప్పిన కర్వేచర్స్ ఇవి ఉంటాయి. ఇది ఒక డిపార్ట్మెంట్. చిట్ట చివరి ఫైనల్లీ లాస్ట్ డిపార్ట్మెంట్ బ్యాడ్ నెయిల్స్, గోళ్ళు పుచ్చుట. బ్యాడ్ నెయిల్స్, కాళ్ళ గోళ్ళు కానీ చేతుల గోళ్ళు కానీ పుచ్చుట, చిట్లుట, పగులుట మొదలైన గోళ్ళు, అరుగుట ఇవన్నీ. తర్వాత బ్యాడ్ టోస్, కాలు వేళ్ళు పుండ్లు పడుట, ఎరుపెక్కుట, పాసిపోవుట. త్వరలో ఊరికే పాసిపోతాయి, ఇందులో క్రమంగా తినేస్తాయి. ఇది చాలా డీపర్. అంటే లోపల బోన్ అడ్డ వస్తే దాన్ని ఏ గడ్డ వస్తే దాన్ని తినేస్తుంది చదపురు వెళ్ళి. ఇది త్వరలో నరాలు మాత్రం తినేసి బోన్ స్కిల్స్ వాటిని అట్టి పెడతాయి, దశించి మహర్షులాగా. ఇందులో ఏదైతే వస్తే అది ఎక్కించాడు మాత ఈటని పుస్తకం అంతా తినేసి దూరం కూడా తినేస్తుంది. చూడండి, ఆ క్యాలికో బయటను కూడా తినేస్తుంది పురుగు, అలా తినేస్తుంది. అంటే దీని శక్తులు మనం ఊహించలేము. ఎలాంటివి తినేస్తుందంటే కొండలు పిండి కొట్టేస్తుంది, మెటల్స్ని కన్నం పెట్టేస్తుంది. లోపల ఉన్నటువంటి ఫాస్ఫరస్ కానీ, ఐరన్ కానీ, కాల్షియం కానీ ఏమీ లెక్కలేదు ఈ మయోజన్కి. లేసర్ బీమ్ కన్నా ఎక్కువ సూటిగా కొట్టేస్తుంది. దారిలో ఏముంటా ఏమీ లేదు, బీమ్ వేస్తే ఇటు నుంచి అటు కన్నమే. అది సిఫిలిస్ అంటే. ఇంకా ఫింగర్స్, కొంత వేళ్ల కేళ్ళలో. ఇది నేమ్ ఆఫ్ ది వేరియస్ ఫార్మ్స్ ఆఫ్ లెప్రసీ. తర్వాత అల్టిమేట్స్లో వస్తుంది. 4వ జనరేషన్లో, 3వ జనరేషన్లోనూ, 3వ తరంలోనూ, 4వ తరంలోనూ ఇట్ రిజల్ట్స్ ఇన్ లెప్రసీ. ఏం చేస్తాం మనం? లెక్కన్సే మనం చెప్పేది వెళ్ళలేదు. ఇక వాళ్ళకి మనకి మధ్యన గోడ ఏనాడన్నా తీసేసుకుంటే కమ్యూనికేషనే. కానీ మనం ఏం చేస్తాం? వాళ్ళ భాష వాడిది, మన భాష మంది. వాడి భాష మనకి కాదు, మన భాష వాడికి కాదు. అంటే బండి నడుస్తూ ఉంటాం. బట్ వాట్ అంటే ఆన్సర్ లేనప్పుడు నోరు పోయింది సార్ అంట. ఆల్ రైట్, నాట్ హెరిటరీ, బట్ వాట్ ఏం లేదు. తర్వాత నెక్స్ట్ స్టెప్లో డిఫార్మిటీస్ ఫార్మ్ అయ్యి లెప్రసీ కానీ ఒక సైడ్ ఆన్సర్, ఒక సైడ్న క్యాన్సర్, ఒక సైడ్న గ్యాంగ్రీన్, వీటిలలో ఏదో ఒకటి చేరికి అండి. ఇవి సిఫిలిస్ యొక్క పద్ధతులు. ఇక కాంబినేషన్స్ ఉన్నాయి, అది ఎల్లుండి చెప్పుకుందాం. అంటే వీటిలలో హారిబుల్ కాంబినేషన్స్ వస్తే డయాబెటీస్ ఎలా వస్తుంది, పెరాలిసిస్ ఎలా వస్తుంది, రికెట్స్ చిల్డ్రన్లో ఎలా వస్తాయి, ఇవన్నీ వీటి గురించి చెప్పుకునేది. ఇంటర్ఫైన్ అయిపోతే ఎనీ 2 మయోజన్స్ ఆర్ ఆల్ ది 3 మయోజన్స్ కోఎగ్జిస్ట్ అవుతాయి. ఇందులో ఈ సబ్జెక్టులోకి ఎంటర్ అయ్యే లోపల కొన్ని హయ్యర్ లాస్ ఆఫ్ హోమియోపతి 3, 4 ఉన్నాయి. మీరు బ్రెయిన్ రాసుకోకుండా ఊరికే చూడండి. ఈ లెసన్ అయిన తర్వాత మీకు అవి డిక్టేట్ చేస్తాను. ఆ లాస్ గురించి తెలిస్తే కానీ ఎలా ఇంటర్ఫైన్ తెలియదు. అందుకని డోంట్ టేక్ డౌన్ ఎనీ నోట్స్, జస్ట్ అబ్జర్వ్ అండ్ ట్రై టు అండర్స్టాండ్. చికెన్ పాక్స్ ఆటలమ్మంట, స్మాల్ పాక్స్ మసూచి,
చికెన్ పాక్స్ ఫీవర్ వచ్చి ఫ్లేర్ అప్ అవుతుంది. 2 రోజుల్లో స్మాల్ పాక్స్ అటాక్ అవుతుంది అనుకోండి. ఏం జరుగుతుంది? చికెన్ పాక్స్ విల్ బి క్యాన్సర్డ్ ఫర్ ఎవర్ అండ్ స్మాల్ పాక్స్ విల్ టేక్ హోల్డ్ ఓవర్ ది పేషెంట్, రన్ ఇట్స్ కోర్స్ అండ్ గో అవే. ఏమండి? రెండవది ఏం రాసుకోకండి, ఇవి మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాలు యాంకిల్ స్వెల్లింగ్ అయింది, 10-15 ఏళ్ళు అయింది, అలాగే ఉంది. ట్రీట్మెంట్లు అవి చేశారు, ఫైలేరియా అన్నారు, హెడ్రోస్ అవి ఇవి నానా గందరగోళాలు చేశారు, ఏం తగ్గల. వాడికి హై ఫీవర్ అండ్ హెడేక్ వచ్చింది, ఫ్లూ వచ్చింది. ఏం జరిగింది? ఫీవర్ స్టార్ట్ కావడానికి ముందు ఒళ్ళు నొప్పులు, తలనొప్పి స్టార్ట్ అవ్వగానే కాలు స్వెల్లింగ్ తగ్గిపోతుంది. ఫీవర్ ఉన్ననాళ్ళు కాలు సొంటుకొమ్మలు అవుతుంది ఫస్ట్ టైం ఆఫ్టర్ 10 or 15 years. వండర్ఫుల్. ఇది ఎంతమంది డాక్టర్స్ గిరగిరి తిప్పి అవతల పారేసింది, ఒంటరి ముక్క తగ్గలేదు, స్వెల్లింగ్. జ్వరం వచ్చింది, స్వెల్లింగ్ తగ్గిపోయింది. జ్వరం తగ్గింది, స్వెల్లింగ్ మళ్ళీ మొదలైంది. ఇది ఓకే చూడండి. అంటే ఈ రెండు సిమిలర్ డిసీజెస్, చికెన్ పాక్స్, స్మాల్ పాక్స్. కనుక when 2 diseases having similar symptoms attack the patient at the same time. మొదటి కేసు ఇది అనమాట. ఏం రాసుకోవద్దు, ఊరికి వినండి. అంటే వేదనలు, సిమ్టమ్స్ యొక్క సామ్యము కలిగిన 2 వ్యాధులు ఒకే కాలమున రోగిని ఆక్రమించినచో, తక్కువ బలము గల వ్యాధిని ఎక్కువ బలము గల వ్యాధి పర్మనెంట్గా ఇంకా మళ్ళీ తిరిగి వెనక్కి తిరగకుండా పారద్రోలి తాను తన అధికారమును చెలాయించును. ఏం సార్? ఒక లా ఇది. సెకండ్ లా, 2 different diseases having no similarity of symptoms at all. రెండవది అది స్వెల్లింగ్, ఇది ఫీవర్ హెడేక్, ఇది క్రానిక్, ఇది అక్యూట్. ఇక్కడ 2 అక్యూటే. అంటే సింప్టమ్స్ యొక్క అంటే వేదన సామ్యము బొత్తుగా లేనటువంటి 2 వ్యాధులు ఏకకాలమున శరీరమునందు ఊడుట తటస్థించినచో ఏం జరుగుతుంది? ది స్ట్రాంగర్ డిసీజ్ that attacks newly, if it is stronger than the already existing heterogeneous disease, it suspends the already existing disease totally for the time being, as long as the new disease is on. అంటే ఈ రెండవ వ్యాధి మొదటి వ్యాధికి సింప్టమ్స్ యొక్క సామ్యము బొత్తిగా లేనిచో హెటెరోజెనస్ డిసీజెస్, హెటెరోపతిక్ అయినప్పుడు బలీయమైనటువంటి కొత్తగా వచ్చినటువంటి శత్రువు అంతకు ముందు ఉన్నటువంటి దుర్బలమై దేహమును ఆక్రమించినటువంటి శత్రువును తాత్కాలికముగా మాయము చేసి తన అధికారము చెలాయించి తాను వదిలిపెట్టి వెళ్ళగానే మళ్ళీ వాడు తన రాజ్యం తను చేసుకుంటూ ఉంటాడు అంతకు ముందు. ఇది రెండవది. ఈ 2 గుర్తుంచుకోండి. ఇంకా దీంట్లో కొన్ని ఉన్నాయనుకోండి, మనం లెసన్ కింద చెప్పుకున్నప్పుడు చెప్పుకుందాం. అంటే అసలు హోమియోపతి ఎక్కడి నుంచి కనిపెట్టాడు హైన్మన్ అంటే ఈ మొదటి దాని నుంచి కనిపెట్టాడు. ఎందుకని? స్మాల్ పాక్స్ లో జ్వరం, ఆ జ్వరంతో సామ్యం కలిగినటువంటి ఒట్టి జ్వరం, మలేరియాలు కానీ మొదలైనవి ఆ పేషెంట్కి 15-18 ఏళ్ల నుంచి వస్తూ తగ్గుతూ ఉన్నా సరే, ఎన్నేళ్ళైనా సరే, అదే జ్వరానికి స్మాల్ పాక్స్ జ్వరంతో సింటమ్స్ సిమిలారిటీ కనుక ఉన్నట్లయితే వాడికి స్మాల్ పాక్స్ వచ్చి తగ్గినాక లైఫ్ లాంగ్గా జ్వరములు అనేటువంటివి క్యూర్ అయిపోయాను, ఇంకా వాడికి జ్వరములు రావు. చూసారా? అట్లా కాక
స్మాల్ పాక్స్లో ఒక్కొక్కప్పుడు ఓ రకమైన దగ్గు, అలాగా టీజింగ్ టైప్ ఆఫ్ కాఫ్ ఉంటుంది. దానితో సిమిలారిటీ ఆఫ్ సింటమ్స్ కలిగినటువంటి పిల్లలకు హూపింగ్ కాఫ్ అని ఉంటుంది, కోరింత దగ్గులని. అది వరకు 3-4 నెలల నుంచి 5-6 నెలల నుంచి ఆ దగ్గులు వస్తున్నా సరే వాడికి స్మాల్ పాక్స్ కానీ చికెన్ పాక్స్ కానీ అటాక్ అయిన క్షణం నుంచి ఆ దగ్గు డిసపియర్ అయిపోతుంది. స్మాల్ పాక్స్ తగ్గిపోయిన తర్వాత కానీ లైఫ్లో తర్వాత కానీ వాడికి దగ్గులు రావు, పర్మనెంట్లీ క్యూర్ అండి. అలాగే స్మాల్ పాక్స్ పొక్కుల వంటి పొక్కులతో గజ్జి మొదలైన చర్మ వ్యాధులు లైఫ్ లాంగ్గా సఫర్ అవుతున్నటువంటి పిల్లలు కొంతమంది ఉంటారు. వస్తున్నాయి తగ్గుతున్నాయి, సీజనల్గా వస్తున్నాయి తగ్గుతున్నాయి. గత 10 ఏళ్ల నుంచి కుర్రాడికి పొక్కులు రాకుండా ఉన్న సంవత్సరం లేదు. వాడికి స్మాల్ పాక్స్ క్యూర్ రాగానే అంతకు ముందు ఒంటి మీద ఉన్న పొక్కులన్నీ డిసపియర్ అయ్యి హెల్దీ స్కిన్ వస్తుంది. నెక్స్ట్ స్మాల్ పాక్స్ వచ్చేస్తుంది 48 అవర్స్లో. స్మాల్ పాక్స్ తగ్గిపోగానే వాడికి లైఫ్ లాంగ్గా ఒంటి మీద తురుపు కానీ పొక్కు కానీ లేదు, లోపల ఏమి సింప్టమ్స్ ఉండవు. క్యూర్ తగ్గుతున్నాయి, సీజనల్గా వస్తున్నాయి తగ్గుతున్నాయి. గత 10 ఏళ్ల నుంచి కుర్రాడికి పొక్కులు రాకుండా ఉన్న సంవత్సరం లేదు. వాడికి స్మాల్ పాక్స్ క్యూర్ రాగానే అంతకు ముందు ఒంటి మీద ఉన్న పొక్కులన్నీ డిసపియర్ అయ్యి హెల్దీ స్కిన్ వస్తుంది. నెక్స్ట్ స్మాల్ పాక్స్ వచ్చేస్తుంది 48 అవర్స్లో. స్మాల్ పాక్స్ తగ్గిపోగానే వాడికి లైఫ్ లాంగ్గా ఒంటి మీద తురుపు కానీ పొక్కు కానీ లేదు, లోపల ఏమి సింప్టమ్స్ ఉండవు. క్యూర్ అండ్ ఇన్ ఇట్స్ రియల్ సెన్స్ ఫ్రమ్ సెంటర్ టు సర్కంఫరెన్స్ ఇట్ ఈస్ క్యూర్. చూసారు ఈ లా ఏమిటనమాట? ఒక వ్యాధి పేషెంట్లో ఉండి ఆ వ్యాధి బయట పెడుతూ ఉన్నటువంటి సింటమ్స్ ఉన్నాయి చూడండి, ఆ సింటమ్స్తో సామ్యం అంటే సిమిలారిటీ కలిగిన ఇంకొక వ్యాధి దీనికంటే బలీయమైనది వస్తే ఆ మొదటి వ్యాధి శాశ్వతముగా శరీరము నుండి వదిలిపోవును. అంచేత ఉన్న వ్యాధికి సిమిలర్గా ఉన్నది మనం పుట్టించడానికి మందులు వాడాలన్నది హోమియో అక్కడి నుంచి స్టార్ట్ చేశాడు ఆయన. సో దిస్ ఈస్ ది very root of homeopathy that gave the idea to Hahnemann how nature is curing అబ్జర్వ్ చేశాడు. వై అలోపతి is not curing అనేది రెండో దాంతో అబ్జర్వ్ చేశాడు. అంటే మనం వేసినటువంటి ఔషధం పుట్టించున్నట్టు సింటమ్స్ ఒంట్లో ఉన్నటువంటి సింటమ్స్కి సిమిలారిటీ లేకుండా వ్యతిరేకమైన లక్షణం కానీ లేకపోతే యాంటీబయాటిక్ ఆపోజిట్ లక్షణం కానీ కనుక ఉంటే, అంటే తలనొప్పి వచ్చినప్పుడు తలలో ఉన్న రక్తనాళాలు ముడుచుకుంటాయి. మనం వేసే మందు తలలో ఉన్న రక్తనాళాలను ఎక్స్పాండ్ అయ్యేట్టుగా వేస్తున్నాం. ఏది కెఫైన్ కానీ ఆస్పిరిన్ కానీ ఇట్లాంటివి వేసినప్పుడు. సో వీఆర్ యూజింగ్ ఏ మెడిసిన్ విచ్ హ్యాస్ నో సిమిలారిటీ ఆఫ్ సింటమ్స్ విత్ ది డిసీజ్ ఆర్ సమ్టైమ్స్ విచ్ హ్యాస్ ది ఆపోజిట్ టైప్ ఆఫ్ సింటమ్స్ విత్ దట్ ఆఫ్ డిసీజ్. అప్పుడు ఏమవుతుంది? వేసిన మందు డిసీజ్ కంటే బలీయం అయితే తాత్కాలికంగా సస్పెండ్ చేసి డిసీజ్ని ఈ ఔషధం యొక్క దాని ప్రభావం తొలగిపోగానే డిసీజ్ యాజ్ ఇట్ ఈస్గా మళ్ళీ లేస్తూ ఉన్నది. అండ్ ఎవరీ డోస్ ఇంక్రీజెస్ ది స్ట్రెంగ్త్ ఆఫ్ ది డిసీజ్ ఇన్ ది కాన్స్టిట్యూషన్. ఇది ఈ రెండింటితో కనిపెట్టాడు ఆయన నేచర్లో ఉన్న లాగా. ఇది ఆర్గనంలో ఉంది. మీకు ఆర్గనాన్ని ఇచ్చాను, ఒక మాట మీరు ఈ 4-5 రోజుల్లో చదువుకోండి. ఇప్పుడు మనం చెప్పుకుంటున్న నోట్స్ ఇప్పుడు ఇలా చెప్తాను మీకు, అప్పుడు మీకు ప్రిపేర్డ్గా ఉంటారు బాగా ఈ కేసెస్లో. ఇప్పుడు ఇదే సింటమ్స్ మనం పెట్టుకుని చూసినట్లయితే ఒకడికి శరీరంలో స్వరం ఉంది అనుకోండి, ఇన్క్యూరబుల్ డిసీజ్ వాడికి ఉన్నది. ఇంకా వాడికి జలుబు చేయదు, జ్వరం రాదు, మిగతా రాలేదు. ఎందుకని ఈ రెండవది రూల్ అప్లై అవుతుంది. అది దీనికంటే తక్కువ బలం అయింది అయితే దగ్గరికి రానిదు, అది దీనికంటే ఎక్కువ బలం అయితే ఇది టెంపరీగా డిసపియర్ అయ్యి వెళ్ళిపోయాక బయటకు. ఇప్పుడు ఇందాక మనం చెప్పుకున్న 2 కేసులు, ఈ వచ్చిన రెండవ జబ్బు మొదటి దానికంటే బలమైనదైతే అని. అలా కాకుండా మొదటి జబ్బే బలమైంది అనుకోండి, వీడి దగ్గర ఉన్నదే, అప్పుడు ఏమవుతుందంటే ఏమీ రాలేరావు దగ్గరికి. ఆ రూల్ ప్రకారం స్వర ఆజన్మాంతం ఉన్నటువంటి పేషెంట్స్కి వాళ్ళకి వానలో తడిసిన ఎండలో ఎండిన ఈ జలుబులు దగ్గులు ఇట్లాంటివి అటాక్ రావు. పెద్ద జబ్బు కనుక ఏదైనా మనిషికి ఆన్గా ఉన్నట్లయితే, లేటెంట్ స్వరం ఉంటే ప్రతిదీ మీదికి వస్తూ ఉంటుంది. సోరిక్ డిసీజ్ ఒకటి ఒంటి మీద ఉన్నట్లయితే ఈ జలుబులు చేయవు. ఉదాహరణకి ఎపిలెప్సీ మూర్ఛ వ్యాధి ఉన్నటువంటి వాడికి
ఆ ఒక్క జబ్బే ఉంటుంది కానీ ఊళ్ళో కోరింత దగ్గులు ఉంటే వీడికి కోరింత దగ్గులు రావు, ఊళ్ళో కలరా ఉంటే వీడికి కలరా రాదు, ఊళ్ళో టైఫాయిడ్ ఉంటే వీడికి టైఫాయిడ్, ఏ జబ్బులు రావు. అంటే ఒక సింహం కాపు వేసినటువంటి జింక దగ్గరికి మిగతా జంతువులైతే ఎలా అయితే రాలేవో, తను తింటానికి కాపేసింది అనుకోండి ఆ జింక మీద సింహం, మరి ఇంకా మిగతా జంతువులు ఏముంది, ఇంకా ఖాళీ కదా, అలా ఉంటుంది దీని కథ. అలాగే సోరా ఎక్కువై క్రానిక్ ఇన్సేనిటీ వస్తుంది కొందరికి. ఆ ఇన్సేనిటీ వాళ్ళ ఒంటి మీద ఉన్నవాళ్ళు వాళ్ళని కలరా వాళ్ళలో పడేసినా ఏం రాదు, టీబీ వాళ్ళలో పడేసినా ఏం రాదు, మీ ఇష్టం. వానలో పడేసేయండి, ఎండలో పడేయండి, ఓ రోజు తినేయండి, ఓ రోజు తినకపోనేయండి, ఏనుగు బలం ఉంటుంది వాళ్ళకి, శరీరం దుఃఖలాగా ఉంటుంది. మీరు ఆ ఇన్సేనిటీ మీద సరైన క్యూర్కి స్ట్రోక్ కొట్టండి, టకామని ఫిజికల్గా డిటీరియరేట్ అవ్వడం మొదలెడతాడు పేషెంట్. జాగ్రత్తగా ఉండాలి. అందుకని క్యూరింగ్ ఆఫ్ ఇన్సేనిటీ అనేటువంటిది ఇట్ ఇన్వాల్వ్స్ గ్రేట్ రిస్క్ అన్లెస్ ది డాక్టర్ ఈజ్ well experienced and conscientious and moral and skillful. He should never attempt a case of insanity in homeopathy. తాను వాడు బతుకున్నన్నాళ్ళు, తాను పోతేనో వాడు పోతేనో అక్కడ దాకా తాను లాయల్గా వాడితో ముడిపెట్టుకునేవాడు తప్ప ఇన్సానిటీ కేసుని దెబ్బ కొట్టకూడదు హోమియోపతిలో. కొడితే ఆ పేషెంట్ చచ్చిపోతాడు. అది వేరే చాప్టర్ చెప్పుకుంటాం. ఇప్పుడు మనకి అలోపతిలో ఎందుకు రావటం లేదంటే ఇన్సానిటీకి చేసేవి క్యూర్ కాదు కనుక. అవి చేసేవి ట్రీట్మెంట్ క్యూర్స్ కావుగా. క్యూర్స్ కానప్పుడు ఏం చేయలేదు. మీరు క్యూర్గా దాని మీద దెబ్బ కొట్టారంటే మెంటల్గా డిసపియర్ అయిపోయి మళ్ళీ ఫిజికల్గా వచ్చేస్తుంది. టకటకటక డిటీరియరేషన్ బాడీకి వచ్చేసేస్తుంది. దగ్గు, జ్వరం, డిటీరియరేషన్ చూస్తూ ఉండగా ఒక 2-3 నెలల్లో పేషెంట్ చచ్చిపోతారు. ఇది ఒక కథ. ఇవన్నీ ఆర్గనాల్లో చిన్న డిస్కషన్స్తో ఇచ్చాడు. క్రానిక్ డిసీజెస్లో పెద్ద డిస్కషన్లో ఇచ్చాడు. ఒక్కోదానికి ఒక్కో చాప్టర్ ఆర్గనాల్లో ఇచ్చాడు వీటిని. అండ్ ఎవరీ లెటర్ ఆఫ్ ఇట్ ఈజ్ ట్రూ. మనం ఎక్స్పీరియన్స్లో తీసుకుని చూస్తూ ఉంటే అది ఇన్సానిటీ మీద మనం దెబ్బ కొట్టామంటే ఎంతమందిని పేషెంట్ చంపుతామో మనం జాగ్రత్తగా చూసుకోవాలి. అంత డేంజరస్గా ఉంటుంది. అంటే కాన్వర్స్లీ ఒక పేషెంట్కి చావు తథ్యము, ఈ దగ్గు నయం కాదు, ర్యాపిడ్గా ఇంక్రీజ్ అవుతూ ఉన్నదని తెలియంగానే వైటల్ ఫోర్స్ ఫిజికల్ ప్లేన్లోకి మెంటల్ ప్లేన్లోకి ట్రాన్స్ఫర్ చేసేస్తుంది. అప్పుడు ఇన్సానిటీ అవుతుంది. అప్పుడు ఫిజికల్ ప్లేన్ సేవ్ అవుతుంది. అంచేత కాన్వర్స్లీ మనం మెంటల్ ప్లేన్ మీద దెబ్బ కొట్టినప్పుడు మళ్ళీ ఫిజికల్ ప్లేన్ మీకు వస్తుంది. దీనికి నిదర్శనమే పిచ్చివాళ్లలో చాలామంది తిన్నా తినకపోయినా, వానలో తడిసినా, ఎండలో ఎండినా, సన్స్ట్రోక్ కానీ, జలుబు కానీ, జ్వరం కానీ, దగ్గు కానీ, చీదటం కానీ ఉండదు. అలా తిరుగుతుంటారు. ఎందుకంటే దగ్గుకున్న పాసిబిలిటీ అంతా మెంటల్ ప్లేన్లో కొట్టేసింది. ఫిజికల్ బాడీ ఇంకా దేన్ని రిసీవ్ చేయదు. శాస్త్రం ఇక మైండ్లో ఉంచుకోండి. ఇవి ఇప్పుడు నిన్నటి టాపిక్కి కంటిన్యూషన్లో పెడుతున్నాం మనం. అంటే ఇవి తెలుసుకుంటే కానీ ప్రతివాడికి అన్నీ అటాక్ అవుతాయని అనుకోకూడదు. సోరా ఉన్నవాడికి వీలైనంత వరకు సైకోసిస్ అటాక్ కాకుండానే చూస్తుంది పాపం. అది సిమిలర్ సిమ్టమ్స్ కలిగి ఉండి గట్టిగా కొడితే మాత్రం దగ్గరికి రానివ్వదు. సోయిక్ డిసీజ్ మనిషి దగ్గర ఉందనుకోండి, ఉన్నప్పుడు కడుపు నొప్పి, కడుపులో పాములు, వారమ్స్ అంటాం. తర్వాత మెంటల్గా దిగులు, చికాకు, ఇట్లాంటి ఒక గ్రూప్ ఆఫ్ సిమ్టమ్స్ ఉన్నాయనుకోండి. ఆల్ సిమ్టమ్స్ అగ్రవేటెడ్ టువర్డ్స్ మార్నింగ్. ఇలా చెప్తాం. ఆకలి తక్కువ, ఆకలి తగ్గిపోయింది, వాడికి సోరా ఉన్నది. అలా బతుకుతున్నాడు. కడుపు నొప్పి వస్తుంటే కాస్త వాము తింటున్నాడు, ఓమాడు తింటున్నాడు, సోడా ఉప్పు కాస్త తింటున్నాడు. ఇలా ఏదో బండి నడిపిస్తున్నాడు. లేదా 4 ట్యాబ్లెట్లు ఓమాటం, ఏంటి భాస్కర్ లవణ చూర్ణం, అష్టాంగ లవణ చూర్ణం, విరోచనం బాగా కాకపోతే తెగడి చూర్ణం, ఇట్లాంటి నానా చెత్త తింటున్నాడు. సొంతంగా కొనుక్కుని డాక్టర్లు నడకుండా బండి నడిపిస్తూ ఉంటారు.
కొన్ని ట్యాబ్లెట్లు వాళ్ళ దగ్గర ప్రతి వాళ్ళ దగ్గర ఒక కిట్ ఉంటుంది, సోరా కిట్. వీటికి సైకోసిస్ రావాలంటే, సోరా రావాలంటే థాట్ మాత్రమే, సైకోసిస్ రావాలంటే డీడ్. కనుక వీడు ఓ రోజున వ్యభిచారం చేశాడు. అప్పుడు అన్క్లీన్గా వీడికి అది అటాక్ కావాలంటే ఎలా అటాక్ కావాలి? వీడికి అప్పుడు ఒంటి మీద ఉన్నటువంటి సింటమ్స్ గనోరియాతో ఏమాత్రం సిమిలర్గా ఉన్నా అటాక్ అవుతుండదు. ఎంత సేఫ్, త్వర ఉండడం చాలా సేఫ్ అన్నారు. అందుకని అంటే యూరినరీ ట్రబుల్స్ సోరాతో వచ్చి యూరిన్కి వస్తే మంట, ఇట్లాంటి వాటితో సఫర్ అవుతున్నాడు అనుకోండి. బట్ హీ హ్యాడ్ నో గనోరియల్ అటాక్ ఆర్ హెరిడిటీ ఎట్ ఆల్. ఇట్లాంటి వాడికి గనోరియల్ ఇన్ఫెక్షన్ వస్తే ఏమీ అవదు. ఎందుకని? సోరా ఈజ్ ద డిజీజ్ ఆఫ్ గ్రేటర్ స్ట్రెంగ్త్, సైకోసిస్ ఈజ్ ద డిజీజ్ ఆఫ్ లెసర్ స్ట్రెంగ్త్. డిపార్ట్మెంట్ ఒకటే అయినప్పుడు ఊరు మీదకి లంచాలకి పై ఆఫీసర్ రైడ్ వచ్చాయంటే కింది ఆఫీసర్ తప్పుకోవాల్సిందే. వాళ్ళు లేనప్పుడే కదా వీళ్ళు షాపుల మీదకి వెళ్ళి బిల్లు బుక్కులున్నాయా లేదా, కింద ఆగిందా లేదా, అకౌంట్స్ అది ఇది అని చిన్న ఆఫీసర్ దబాయిస్తూ ఉంటాడు అనుకోండి. ఇంతలోకి ఊళ్ళోకి పెద్ద ఆఫీసర్ గారు వచ్చారు కంటే వీళ్ళు ఏం చేయాలి? వారి కారు తలుపు తీయాల్సిందే, కానీ వీళ్ళు వసూలు చేయడానికి ఇంకా వీల్లేదు. కోపడికంటే అసలు విషయం అంతే. అలా కాక వీడు ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్, వాడు సేల్ ట్యాక్స్ డిపార్ట్మెంట్, వాడు పోలీస్ డిపార్ట్మెంట్ అనుకోండి. వాడు వచ్చాడు అరగంటకి, వీడు వచ్చాడు అంత. వీడి మీద వాడికి హోల్డ్ ఏం లేదు కదా, ఎవరి లోకం వాడిది. అంచేత హెటెరోజెనస్ ఈ సిమ్టమ్స్ లేవుగా వీడికి, గనోరియల్ సిమ్టమ్స్. అంచేత గనోరియా వారు ఏం చేస్తారు? వారి వసూళ్లకు వాళ్ళు శరీరంలోకి ఎక్కేస్తారు. గనోరియా అటాక్ ఫర్ ఏ సోరిక్ పేషెంట్. గనోరియా అటాక్ అయిన తర్వాత ఏం చేస్తున్నారు? క్యూర్ అనేది సెంటర్ టు సర్కంఫరెన్స్ లేదు, చేయటం లేదు కనుక యాంటీబయాటిక్స్ అవి కొంచెం అటు ఇటు భయపెట్టి దడ కొట్టేటప్పటికి ఏదో క్యూర్ అయిపోయింది అనుకున్నారు. ఇప్పుడు ప్రస్తుతం ఏం చేస్తుంది? సైకోసిస్ కూడా ఒంట్లో ఉండి వారొక డిపార్ట్మెంటు వేరొక డిపార్ట్మెంటు ఊరు పంచుకొనిది. వారి వసూళ్లు దండుకునే కాలనీస్ వేరు, వీరు దండుకునే కాలనీస్ వేరు. ఇండస్ట్రియల్ కాలనీస్ అన్ని వారు పుచ్చుకున్నారు, స్లమ్ ఏరియాస్ అన్ని వీరు పుచ్చుకున్నారు. సినిమా హాల్ వెనకాల అక్కడంతా అట్లా, అది వేరే ఇది వేరే అన్నమాట. అంటే ఎవడు వీలు కాదు, ఊడుకోడు, ఏమి బాధ లేదు. నిష్పేచి అనేటువంటి దుష్ట సమాసం లాంటిది పేచీ లేదు. కనుక when the symptoms are heterogeneous, when they are not similar, the second disease attacks and makes its own abode in the constitution. ఇది ఎప్పుడు ఎక్కువ పాసిబుల్ అవుతుందంటే, సోరా సింపుల్గా ఉన్న చోట పాసిబుల్ కాదు, సోరా కాంప్లికేట్ అయిన చోట పాసిబుల్ అవుతుంది. సోరా ఎప్పుడు కాంప్లికేట్ అవుతుంది? మనం ఇచ్చే ట్రీట్మెంట్ హోమియోపతిక్ కాకుండా హెటరోపతిక్ మెడిసిన్స్ ఇస్తే, అంటే తలనొప్పికి రక్తనాళాలు పుంజించుకుంటాయి కాబట్టి రక్తనాళాలని ప్రసారం చేసుకునే మందు ఇస్తున్నాం. అలాగే యూరిన్ ట్రాక్ ముడుచుకున్నది కాబట్టి యూరిన్ ట్రాక్ పెద్దదయ్యేందుకు మందు వేస్తున్నాం. దట్ ఈస్ కాల్డ్ పాలియేషన్. కెంట్ చెప్పాడు, ఫర్ ఎవరీ డోస్ ఆఫ్ పాలియేషన్ యు ఆర్ మేకింగ్ ది డిసీజ్ ఇన్క్యూరబుల్. సువర్ణాక్షరాల కింద జాగ్రత్తగా గుర్తుంచుకోవాలి. ఒక అక్షరం కూడా ఇందులో గురించి తీసేయడానికి వీల్లేదు. అంటే ఫర్ ఎవరీ అటెంప్ట్ టు పాలియేట్ యు ఆర్ హెల్పింగ్ టు రెండర్ ది కేస్ ఇన్క్యూరబుల్, డిసీజ్ ఇన్క్యూరబుల్. అందులో అలాగా అనుభవాలు కనిపిస్తూ ఉంటాయి. ఏమాత్రం రోగికి నివారణ అనేది మన దృష్టిలో పెట్టుకోకుండా వాడికి ఉపశమనం అనేటువంటిది ఏది చేసినా ఏం చేస్తున్నాం? వాడికి వ్యాధి ఇన్క్యూరబిలిటీ అనేటువంటి స్టేజ్కి మనం చందా యథాశక్తి వేస్తున్నాం తడవతో మాట. ఎందుచేత? ఒక్కటే కారణం, సఫరింగ్ అనేది డిసీజ్ కాదు. ఇట్ ఈస్ అగెన్స్ట్ కామన్ సెన్స్ అండ్ టూ మచ్ టు బిలీవ్ దట్ సఫరింగ్ ఈజ్ డిసీజ్.
సఫరింగ్ ఈజ్ వాట్ ఈస్ కాల్డ్ అటోన్మెంట్. అనగా ఈ పని చేయరాదు అని మనకి తెలియటానికి నేచర్ నేర్పేది. శరీరంలో ఏదో ఉండవలసిన తీరుగాక సంథింగ్ రాంగ్ ఉందని అలారం ఇవ్వటం, ఈ రెండును సఫరింగ్కి పర్పసెస్, పయస్ పర్పసెస్. మీరు అటెంప్ట్ ఉన్నటువంటి డిజార్డర్ మీద కాకుండా సఫరింగ్ మీద ఎప్పుడైతే చేశారో ప్రాయశ్చిత్త కాండ అనేటువంటి దాని మీద దెబ్బ కొడుతున్నారు. నిప్పు సెగరికి చేయెడుతూ ఉంటే మనం ఇటు పక్క చూడకుండా అది వెచ్చగా అవటం ఎందుకు, వేడిగా అవటం ఎందుకు అంటే చెయ్యి యువతలు లాగటానికి. అలాంటప్పుడు వేలికి సెన్సేషన్ లేకుండా చేసుకుంటే అది సేఫ్టీ అని అనుకుంటే ఇది నాట్ అవర్ ఫూలిష్నెస్. వేలు అందులో పెట్టి కాలిపోయినా తెలియదు. చూసారా దాన్ని? కనుక let us have the right type of understanding about what we call suffering. It is called purge or purgation or atonement. ప్రాయశ్చిత్త కాండం. చేసిన పని మంచిది కానప్పుడు ఇది మంచిది కాదు అని మనకు తెలియటం దేని వల్ల తెలుస్తుంది? దాని రిజల్ట్ వల్ల తెలుస్తుంది. కానీ ఇంకో మార్గం లేదు, ఆధారం లేదు మనకి తెలియటానికి. మామగారింటికి వెడితే మనం తినవలసిన కన్నా ఇంకొక పెసరట్టు ఎక్కువ తిన్నామో తినకూడదని దేనికి తెలుస్తుంది? వచ్చే కడుపు నొప్పి వల్ల తెలుస్తుంది. కనుక మందు కడుపు నొప్పికి వేస్తే రేపు 2 పెసరట్లు ఎక్కువ తింటాం. ఎందుకంటే ఎక్కువ పెసరట్లు తినేటువంటి వ్యాధి మెంటల్గా ఉంది, అది తగ్గలేదు. సో దిస్ ఈజ్ ది రైట్ టైప్ ఆఫ్ అప్రోచ్ టువర్డ్స్ డిసీజ్. ఎప్పుడు కూడా జబ్బు ఎక్కడ ఉంటుంది? మైండ్లో ఉంటుంది. ఇప్పుడు అలోపతిలో ప్రస్తుతం మనం చేస్తున్న పని ఏమి? మీరు ఒక్క స్టెప్ చెప్పగలరా? దీన్ని వ్యాధిని ముదర్చడానికి చేస్తున్నారు కాకుండా మనం చేసే స్టెప్ అలోపతిలో ఏదైనా ప్రస్తుతం ఉందేమో. ఉదాహరణకి ఒక ఎగ్జాంపుల్ మీరు ఇస్తారు. అక్కడ వాపోయినాడు ఆయన. వాపడగానే ఉంటే చెప్పండి. ఇది మనం ఫ్రీ థింకింగ్ క్లాస్ తప్ప కండిషనింగ్ ఏం లేదు. ఇది ఉన్నది, నువ్వు నోరుపోయి అని మీరు చెప్పచ్చు. లేదు అంటే బాధోపశమనార్థము అంటే మసిపూసి మారేడికాయ చేయుట. రోగికి బాధ పెయిన్ కిల్లర్స్ అంటే ఈజ్ ఇట్ నాట్ గ్రాఫ్స్ డిసెప్షన్? ఈజ్ ఇట్ నాట్ ఏ లీగలైజ్డ్ మెడికల్ మర్డర్? పెయిన్ కిల్లర్ అంటే ఏంటి? పెయిన్ కాదు మీరు కిల్ చేయాల్సింది, డిఫెక్ట్ని రెక్టిఫై చేయాలి. పెయిన్ ఎందుకు వస్తుంది? ఈజ్ ది వైటల్ ఫోర్స్ ఏ ఫూల్ టు గివ్ యూ పెయిన్ అన్నెసరీ. అక్కడ అంటే క్రానిక్ డిసీజెస్లో ఉన్నటువంటి ఇంటీరియర్స్ వెళ్ళి మీరు స్టడీ చేసిన, లెస్సర్ రైటింగ్స్ కొన్ని ఆర్టికల్స్ ఉన్నాయి హ్యానిమన్ ఇచ్చిన, మీరు స్టడీ చేసిన అమృతమయమైనటువంటి విషయాలు ఇతరులకు వస్తాయి. అంటే దే ఆర్ ఆల్వేస్ ట్రూ, వేర్ ఎవర్ యూ గో దే ఆర్ ట్రూ. డిఫాల్టేషన్ మనం చేస్తూ ఉంటే సోరా ఒక మనిషిలో ఉండగా ఉన్నట్లు తెలియజేయడానికి ఇంటర్నల్ సోరాకి వచ్చిన ప్రతి ఎపిడమిక్కి మనకు బాధ పెడుతూ ఉన్నప్పుడు మనం చేస్తున్న ట్రీట్మెంట్ పాలియేటివ్ ట్రీట్మెంటే చేస్తున్నామా, ఇంకోటి చేస్తున్నామా? జ్వరం వస్తే జ్వరానికి మందు పుచ్చుకుంటున్నాం, జలుబు వస్తే జలుబు మందు పుచ్చుకుంటున్నాం, ముక్కులోంచి కారుతూ ఉంటే కారకుండా సినిమాలో అడ్వర్టైజ్మెంట్ కూడా చూపిస్తాడు వాడు డాక్టర్ చేత. ముక్కు కారుతున్నదా, ఈ మాత్రం మెంగుము అంటే మనకి టక్ అయిపోయినట్లు అని వెనక గాడిగాడ ఉన్నదా? ఆయన చెప్పినా నేను చెప్పినా హ్యానిమన్ చెప్పిన దానికి వ్యతిరేకం చేస్తే మీ ఇద్దరు చెప్పింది రైతే తప్పే. ఎందుకంటే మా ఇద్దరికంటే హ్యానిమన్కి ఎక్కువ తెలుసుననేది నో డౌట్ అబౌట్ ఇట్, బికాస్ హీ హ్యాస్ డిస్కవర్డ్ హోమియోపతి. అంచేత ఎంత పెద్దవారైనా సరే, నాకన్నా పెద్దవారు ఆయనైనా హ్యానిమన్ మా ఇద్దరికన్నా పెద్దవారు కనుక వారు చెప్పింది మాకు. అందుకని నో క్వశ్చన్ అబౌట్ ఇట్. ఇట్ ఈస్ థరోలీ రాంగ్ టు వాల్యుయేట్ సంథింగ్ అన్లెస్ ఇట్ ఈస్ ఇన్క్యూరబుల్ and unless it is emergency. Even then it is a fraudulent game we are playing. Yeah? ఇంకో కాసేపట్లో చచ్చిపోతాట, విపరీతమైన బాధగా ఉంది క్యాన్సర్ కంటే, దెన్ పాలియేట్ అన్నాడు. అది హేమన్ చెప్పింది. అంటే క్యూర్కి ఏమాత్రం పాసిబిలిటీస్ లేవని షూర్ చేసినప్పుడు గో ఆన్ పాలియేట్ అండ్ గివ్ హిమ్ ఎ పీస్ఫుల్ డెత్ అన్నాడు. అది దట్ ఇస్ ది ఓన్లీ కేస్ వేర్ హ్యానిమల్ అడ్వైజ్డ్ us to give palliation. మరి జ్వరం వచ్చి తలనొప్పి వస్తే వీడు కింద పెట్టేస్తాం కానీ వీడు ఫెయిల్ చేసేవాడు. రమజాన్ బ్రతవాడికి చాలా హక్కు ఉంది. మరి హ్యానిమన్ చెప్పిన దానికి మనకు చెప్పిన దానికి తేడా వస్తే హ్యానిమనే ప్రమాణం కానీ మనం కాదు.
ఇక్కడ డిసీజెస్ నెక్స్ట్ ఏమవుతాయి? ఇప్పుడు ఇలా చేసినప్పుడు కాంప్లికేటెడ్. 10 years సోరిక్ పేషెంట్కి ఇలాంటి ట్రీట్మెంట్ ఇచ్చామనుకోండి, ఇట్స్ ఏ కాంప్లికేటెడ్ కేస్ ఆఫ్ సోరా అండ్ ఇట్ విల్ హ్యావ్ హెటరోపతిక్ సిమ్టమ్స్. అంటే వాడికి జబ్బుకి సంబంధించిన సిమ్టమ్స్ కాక నానా అడ్డమైనవి ఉంటాయి. ఒక అడ్వర్టైజ్మెంట్ కారం లాగా ఉంటుంది. 4 రోడ్లు గడిచిన చోట అడ్వర్టైజ్మెంట్ వాల్స్ ఉంటాయి చూడండి. ప్రతి సినిమా హాల్ వాడు ఒక్కోటి అంటిస్తారు కదా అక్కడ. అలా ఉంటుంది వాడి వాళ్ళలో ఉన్న సిమ్టమ్స్. పాడైపోతుంది కేసు. అందుకని అట్లాంటి వాడికి హెటిరోపతిక్గా ఉంటాయి కనుక వాడు ఇఫ్ ఈ కమిట్స్ అడల్టరీ, వ్యభిచారం కనుక చేస్తే తప్పనిసరిగా వాడికి సిఫిలిసో గనోరియానో అటాక్ అవడానికి ఎక్కువ పాసిబిలిటీ ఉంది. అంటే సోరిక్ కేసు అన్టచ్డ్గా ఊరికే మందు పుచ్చుకోకుండా వదులుతూ ఉన్నా సరే సోరిక్ కేసుగా ఉంటే వాడు సోరా అనేటువంటి మెంటల్ డిఫెక్ట్ వల్ల వ్యభిచార బుద్ధి వాడికి కలిగిన, వాడు వ్యభిచరించిన, ఫిజికల్గా గనోరియా కానీ సిఫిలిస్ కానీ వాడికి అంటకపోవడమే ఎక్కువ ప్రాబబిలిటీ ఉంటుంది. ఎందుకంటే హెటిరోపతిక్గా కాకుండా హోమియోపతిక్గా ఉంటాయి కనుక సింటమ్స్. అది దీనికంటే పెద్ద డిసీజ్ వస్తే కానీ ఇలా గజిబిజిగా ఒక 1000 రకాల సింటమ్స్ ఇష్టం వచ్చినవన్నీ వచ్చేసినాయి అనుకోండి, ఏది ఒక కేటగిరీలోకి ఉండదు కనుక వాడికి పుట్టే బుద్ధులు కూడా అలాగే ఇష్టం వచ్చినట్టు పుడతాయి. ఏదో చేస్తూ ఉంటాడు. ఆయన వెళ్ళాడు, అదిగో మీ పర్స్ కనపడలేదంటే అదిగో ఆయన వచ్చే లేడని చూస్తాడు. సైకోసిస్ అలా అరుగుపోతుంది. రైల్లోంచి ఒక ప్యాసింజర్ ఎటు దిగి ఆయన ఆవిడ అటు నుంచి దిగితే అదిగో వాళ్ళిద్దరు ఎలిసిటీ కాంటాక్ట్ ఉన్నది అంటుంది. అంటే ఇంటర్ప్లైన్ అయిపోతాయి మైండ్లో. ఎక్కడ చూసినా అవే కనిపిస్తాయి వాళ్ళకి. ఆ ప్లాట్ఫామ్ మీద వచ్చి అదిగో వాళ్ళిద్దరు దిగుతున్నారు చూశారు, జాగ్రత్త, నాకు టైం అబ్జర్వ్, వచ్చిపోయి ఎప్పుడు వాళ్ళతో చదువుతాడు. అంటే మయాతమ్స్ బుర్రలో ఇంటర్ప్లైన్ అయినప్పుడు ఆ రకమైనటువంటి లైన్స్లో పెడుతూ ఉంటుంది బుర్ర ఇష్టం వచ్చినట్టు హెటరోజనస్గా. It cannot keep quiet. The most unsocial and dangerous situations కూడా ఫ్యామిలీస్లో ఓల్డ్ పీపుల్ తెస్తూ ఉంటారు. ఇలాంటి వాళ్ళే కొడుకుని కోడల్ని మా లైఫ్లో మాట్లాడుకొని కూడా చేసేవాళ్ళు, కూతురికి అల్లుడికి లైఫ్లో సంబంధాలు లేకుండా చేసినవాడు మనం చూస్తున్నాం కదా. ఇంటర్ప్లైన్డ్ టైప్ ఆఫ్ సోరా అండ్ సైకోసిస్ కేసెస్. సోరా సిఫిలిస్ కేసెస్ కనుకైతే అలా ఉండవు. అవి ఇడియసీ, ఇంబసైల్ నేచరు, అంటే ఏంటి, జడత్వం, మూర్ఖత్వం, అంధత్వం, అంటే పుట్టుతనం, లేకపోతే ఒక కన్ను లేకుండా పుట్టడం, చిన్నప్పటి నుంచే కంటికి డిఫెక్టు లేకపోతే చెవికి డిఫెక్టు, వినపడకపోవటం, ఇలా ఉంటాయి. ఇలా రకాలుగా కాంబినేషన్స్లో వస్తాయి. కనుక ఈ కాంబినేషన్స్లో వచ్చే డిసీజెస్లో మనం ముఖ్యంగా హ్యానిమన్ చెప్పింది పిల్లలకి రికెట్స్ అనే వ్యాధి. అంటే మిస్టర్ సోరా అండ్ మిసెస్ సైకోసిస్ వాళ్ళిద్దరికీ వాడు పుట్టాడు అనుకోండి. మెండల్స్ లా ప్రకారం వాడికి వచ్చేటువంటి ఎట్లా ఉంటాయి, రికెట్స్ అనే ఒక వ్యాధి వస్తుంది. రికెట్స్ ఎలా ఉంటుంది? ఎముకల పోగులు అయిపోయి ఎముకలు వంకరగా తిరిగిపోయి పిల్లలు ఇలాగా ఆహారం ఎస్టిమ్యులేషన్ ఉండదు, జీర్ణం అవ్వదు. ముఖ్యంగా కాల్షియం, ఫాస్ఫరస్ ఈ రెండు డిస్టర్బ్ అవుతాయి బాడీలో. కాల్షియం ఎకానమీ, ఫాస్ఫరస్ ఎకానమీ రెండు కాన్స్టిట్యూషన్లో డిస్టర్బ్ అవుతాయి. అది కారణం ఉంది అవుతారు ఎలోపతి కూడా. కానీ అవి ఎందుకు డిస్టర్బ్ అవుతాయో అది కారణం, కానీ ఇవి డిస్టర్బ్ అవడం కాదు కారణం. రికెట్స్ కారణం ఏంటంటే ఏం లేదండి, కాల్షియం ఫాస్ఫరస్ డిస్టర్బ్ అవుతాయండి. డిస్టర్బ్ ఒళ్ళు పొగరెక్కి అవుతారు. ఇది కారణం అవదు, దీని పైన ఉంటుంది కారణం. నెక్స్ట్ స్టెప్లో గడియారం కనిపించలేదు ఏంటంటే ఎవడో పట్టుకెళ్ళాడు, అది కారణం. అంటే మనం నిద్రపోతున్నాం అనేది కారణం. అంటే మన బిహేవియర్లో ఉంటుంది కారణం, కానీ ఎవడో ఎందుకు పట్టుకెళ్ళడు, మన చక్కగా ఈ మైకులు కూడా పట్టుకెళ్ళిపోతాడు. ఇంట్లో ఇల్లు నీట్గా లేదు, గుడ్డలు, దాని మీద బియ్యం, దాని మీద బస్తాలు, దాని మీద విస్తళ్ళు, నానా చండాలంగా పడేసి ఉన్నాయి. ఏంటంటే ఏం లేదంటే ఇది పడేసి దీని మీద అది పడేసి దాని మీద అది పడేసి, అది కారణం. అది కారణం ఇంట్లో ఉన్నవాడు గడికి కూడా కొడుకుని
కారణం వాడి దగ్గర ఉంటుంది, కానీ గుడ్డలు ఒకదాని పడవు కదా విస్తళ్ళు. గోడలు బూజు బట్టి ఉన్నాయేమిటి అంటే కొన్నాళ్ళు ఎలా చేస్తే అలాగే పడతాయని అనాటమీ ఆఫ్ బూల్స్ మనకి నేర్పితే దట్స్ నో సైన్స్. అంటే ఇంట్లో ఉన్నటువంటి వాడు బూజు దులుపుకోకుండా ఉండేటువంటి గుడ్లగూపి ఉండకూడదు. అంటే డిజీజ్ ఎక్కడ ఉంటుంది, వీడి దగ్గర ఉంటుంది. కానీ బూజు దేనికే చేయబడిన ఈ బయోకెమిస్ట్రీ బూజు ఇస్తే మనకేం అవ్వదు, డిజీజ్ కాదు, అక్కడ ఉండదు. ఎదురికి ఇట్లా మనిషి దగ్గర రావాల్సిందే ఇవన్నీ. కనుక రికెట్స్, కాల్షియం, ఫాస్ఫరస్ డిస్టర్బ్ అవుతాయి. ఎప్పుడు ఒంట్లో సారాను సైకోసిస్ ఇంటర్ఫైన్ అయితే, భర్త గారు సోరిక్ పేషెంట్ అయి భార్య సైకోసిస్ పేషెంట్ అయితే ఏమవుతుంది, భర్త గారు 5ంటికి ఆఫీసు వదిలేస్తారు. ఇంటికి వచ్చేందుకు ఎంత టైం పడుతుంది, 15 నిమిషాలు. కనుక 5:16కు ఇంటి దగ్గర లేకపోతే వీడు ఎక్కడికి వెళ్ళారని ఆలోచిస్తుంది. సంథింగ్ రాంగ్ విత్ ది ఫెలో, ఈజ్ విజిటింగ్ సమ్ హౌసెస్. అది సైకోసిస్ అంటే. 3 ఏళ్ల కిందట మన ఊళ్ళోనే రైల్వే కాలనీలోనే ఉంటున్నారు. నా వయసు ఉంటాయి 50 ఏళ్ళు. వచ్చి పేషెంట్స్ వాళ్ళు ఏంటంటే మీతో పర్సనల్గా మాట్లాడాలండి. సరే అందరూ ఇందాక ఉన్నాం, వెళ్ళిపోయారు అందరూ. లోపలికి మాట్లాడాలండి. లోపలికి ఏంటంటే హోరు మనం ఇచ్చేసింది, కడు తుడుచుకున్నా ఆగటం లేదు. ఏమిటంటే ఇన్నేళ్ళు వచ్చి ఇలా అయిపోయింది జీవితం. ఎన్నేళ్ళు వచ్చినాయి, ఏమైపోయింది మనకి తెలియలేదో విషయం. మనిషి నాకంటే కొంచెం ఉత్తరగా ఉంది రథం అలాగే. ఏడుస్తుంది కదండి, ఏం లేదు. ఎవరితో చెప్పమంటారు, ఇన్నేళ్ళు వచ్చాక వారు చాలా మంచివారే. వారంటే పాపం ఆయన హస్బెండ్, వారు చాలా మంచివారే, ఎనడు ఏదురు బుద్ధులు కలవారు కాదు. నేనంటే చాలా ప్రేమ ఆపేక్ష ఇప్పటికి కూడాను. ఇదంతా అసలు విషయం ఏంటి అని అడిగితే ఈ మధ్యనే కొంచెం మళ్ళీ ఏమిటంటే కొంచెం వేరే లేడీస్తో ఎంటర్టైన్ చేస్తున్నాడు. నా జీవితం ఇన్నేళ్ళు వచ్చిన తర్వాత కాపురం ఇలా అయిపోతుందని అనుకోలేదు. అని మళ్ళీ 3వ మాట ఏడిచింది. ముఖ్యంగా సరే బాగానే ఉంది, అది గొడవ చేయకండి. అసలు సంగతి ఏంటి, మనం ఏమన్నా చేయగలిగిందంటే చూద్దాం. వారు ఎందులో పనిచేస్తున్నారంటే రైల్వేలోనండి, ఇట్లా చూపించారు. సరే మీరు ఎక్కడ ఉంటున్నారు, ఎదుర్కొండ రైల్వే కాదు, ఆఫీస్ ఎదుర్కొండట. అంటే సాయంత్రం పూట రాత్రి ఊళ్ళో తిరిగి పొద్దుపోయిన తర్వాత ఏమైనా వస్తారా ఏమిటి, అదేమీ లేదండి. ఆఫీస్ ఎన్నింటికి అయిపోతుందంటే 5ంటికి అయిపోతుంది. ఇంటికి ఎన్నింటికి వస్తాడు, 5 నిమిషాలకు వస్తాడు. అక్కడి టికెట్కి కావాలి, అంతే కదా. ఏమిటి మరి పొద్దున ఎక్కడికి వెళ్ళారంటే సంధ్యా స్నానం అయిపోయి ఫోన్ చేసుకుని ఆఫీస్కి వెళ్తాక. 10ంటికి ఆఫీస్ అయితే 5 నిమిషాల తరకు 10ంటికి ఇంటి దగ్గర బయలుదేరుతాక. ఎక్కడ మనకు బుర్ర ఎక్కడ అందటం లేదు. ఏమిటైతే అయితే బాధ ఎక్కడ అన్నాడు. ఏం లేదండి, ఊరు ఆఫీసులోనే 3 చేరారు. 3 లేడీస్ ఆఫీసులో పనిచేస్తున్నారు. అది మళ్ళీ ఇక్కడ చూసుకుంది. అంటే ఆఫీసులో వేరే రూమ్స్ రెసిడెన్స్గా ఏమైనా ఉంటాయంటే ఎక్కడ రావడం అలాంటివి ఏం లేవండి. సరే అది బాగుంది. మళ్ళీ మధ్యాహ్నం ఇంటర్వల్లో ఏం చేస్తారు అంటే 1 గంట 5 నిమిషాలకి ఇంటికి వస్తారండి బుద్ధిమంతులే. లంచ్ అవర్ మళ్ళీ 5 నిమిషాల తక్కువ 2ంటికి ఇంటి నుంచి ఎడతాట. టిఫిన్ అది ఆవిడ చేసి పెట్టినటువంటి ఆ కుడుమో ఏదో తిని, ఆవిడ అన్నం పెడితే తింటున్నాడు, గుగ్గిలు పెడితే తింటున్నాడు, పెరుగు పోస్తే తింటున్నాడు. ఇంట్లో పాపం ఆవిడ కూర్చొని నుంచో ముద్దపోయేలా ఉన్నాడు. ఇలా అయిపోయినాడు అండి. సరే విషయం అర్థమైంది. ఇంకేదో మన హ్యానిమల్ గారు చెప్పి ఉన్నారు, ఆవిడ పేరు కూడా అక్కడ రాసినట్టుంది. సింటమ్స్ తీస్తే ఏం చేయమంటారు అన్నాడు. ఏం లేదండి, మీకు ఇక్కడ జపతపాదులు ఇవన్నీ ఉన్నాయి కదా, వారిని తీసుకొస్తాను. ఒక మాట మనస్సు వాళ్ళ మీద లేకుండా విరిచేసేయండి. అదే ఒక 3 నిమిషాలు, ఎందుకంటే ఈవిడికి కదా వెళ్తారు. పేషెంట్ ఈజ్ అట్ హ్యాండ్. అదేం భయం లేదమ్మా, మీకు పెద్ద వయసులో మరి అట్లాంటి తప్పు కదా, మీరు ఎంత పర్వాలేదు తీసుకు మీరు వస్తూ వెళుతూ ఉండండి అన్న. సరే ఆవిడ అన్నది, ఏదైనా ఒక మందు ఇస్తారా వారికి తెలియకుండా వారికి వేసేస్తాను. సైకోసిస్సా మరి ఇంకోటి తేలుకోండి. సైకోసిస్ అంటే ఇంకేం లేదు, కెమికల్ తేలుకోండి. మీరు ఎక్కడి నుంచి అటు చూశారంటే వాళ్ళిద్దరికి సంబంధం ఉందంటారు. అదే సైకోసిస్ అంటే. అదో రీసెర్చ్ లైఫ్లో వాళ్ళకి.
సరే అప్పుడు ఏం చేయాలి? ఇస్తాను అని ఈవిడికి అసలు వేయాల్సింది. ఆయనకి ఏదైనా మందిస్తే పాపం అలా వెళ్ళిపోతాడు అనవసరంగా. సరే చూసి అన్నీ అయిన తర్వాత ఆయనకి ఏదో పొట్లాలకి ఏదో ఆల్ఫాల్ఫా ఇలాంటివి ఉంటాయి కదా, ఇలా వేసుకుంటే కొంచెం నీరసం ఉంటే తగ్గుతుంది, మందులు గోవు. నేను ఇలాంటిది నెలకోటి ఇస్తూ ఉంటాను, ఆయనకి పాలలో గెలిపించేయండి అన్న. ఎందుకంటే ఈవిడికి కొన్ని నెలల ట్రీట్మెంట్ ఉందిగా. ఈవిడికి మందిస్తానంటే తంతుంది ఇప్పుడు. అంచేత మీరు అలా నీరసంగా ఉన్నారు అంటే నాకు ఇదే మరో వ్యాధి దిగులు పట్టు. అప్పటికే ఇలా అయిపోయాను. కొన్ని మీరు కూడా మందు వద్దు కానీ ఏదైనా టానిక్ పుచ్చుకోరాదా? ఇవ్వండి, నేను అంతకంటేనా అది మనకు యాన్యువల్ ఇచ్చిన ఔషధరాజు ఉంది.